మరి మన చేతులను ఎత్తి మనం ప్రార్థన చేద్దాం, అడుగుదాం దేవుడు మన లైఫ్లో మరి దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడి మనని మనము ఆ వాక్యానికి లోబడేలాగా దేవుడు మనకు సహాయం చేయాలని. సో నేను చాలాసార్లు గమనించాను ఏంటంటే చాలాసార్లు కదా కొన్నిసార్లు నేను ప్రిపేర్ అయ్యేది ఒకటైనా కానీ దేవుడు వేరే డైరెక్షన్లో నడిపిస్తుంటారు. ఇక్కడికి రాగానే మరి ఏమవుతుందో తెలియదు కానీ ఆ మెసేజ్ కొన్నిసార్లు మారిపోతుంది. సో ఏదేమైనా దేవుడి ప్రేరేపణకి, దేవుని ఆత్మ ప్రేరేపణకి లోబడి మరి నేను చెప్పాలి, మీరు కూడా వినాలని చెప్పి మరి మనమందరము కూడా దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరం అడుగుదామా మన చేతులనెత్తి, అయ్యా నాయన మీరు మాతో మాట్లాడండి, మీ మాటల వల్లనే మేము బ్రతుకుతాము ప్రభువా. ఎస్ లార్డ్, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని నడిపించండి అయ్యా. నేను అవంతరం ఎవ్వరము కూడా ఇక్కడ ప్రభా మనుషుల మాటలు వినడానికి రాలేదు. నేనా ఆత్మ చెప్పు సంగతులు చెవిలు గలవారు వినును గాక అని ప్రభా నేను ఈ వాక్యంలో సెలవిచ్చినట్టు చెవిగలవారు ప్రభా నేను మీ ఆత్మ చెప్పు సంగతులు వినులాగున మీరు సహాయం చేయమని అడుగుతుంటున్నాము. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని నడిపించండి, మీ వాక్యం పట్ల ఆసక్తి మాకు దయచేయండి అయ్యా. మమ్మల్ని నడిపించండి అయ్యా, మమ్మల్ని బలపరచండి అయ్యా. నన్ను మమ్మల్ని ప్రభా ప్రతి ఒక్కరు మీరు వాడుకోమని అడుగుతుంటున్నాం. మహానేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ని ప్రణాళికలో ఉంచినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాము. చెప్పడానికి నాకు ప్రభా, వినడానికి ప్రభా, నీ సంఘానికి ప్రభా నాయనా మీరు కృపను అనుగ్రహించమని అడుగుతుంటున్నాం. మేమేమై ఉన్నాం అది కేవలం నీ కృపనే ప్రభా. నీ కృపలో మేము కొనసాగుటకు సహాయం చేయమని అడుగుతాం. ఈ సమయం అంతా మీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి, ఆమేన్. ఎస్, ప్రార్థన చేస్తుండగా నాకు గుర్తొచ్చింది ఏమి చెప్పాలో మర్చిపోయాను అన్నాను కదా. సో ఈ వీక్ అంతా మరి మన చర్చ్ యానివర్సరీ వస్తుండగా మనము 19 years కంప్లీట్ చేస్తున్నాము. 19 if I'm right, 2007 స్టార్ట్ అయింది. సో 2007 నుంచి కౌంట్ చేస్తే, సో దాన్ని బట్టి మనము మరి దేవుని సన్నిధిలో సమయం గడపాలి, దేవుడు ఏమి మాట్లాడాలనుకుంటున్నారో వినాలి అన్న ఒక ప్రేరేపణ నాకు కలిగింది. సో సంఘముగా మరి రేపు నుంచి సాటర్డే వరకు మనమందరం కలిసి 7 గంటలకు ఇక్కడ సాయంత్రము కలిసి ప్రార్థన చేసుకుందాం. సో ఆల్రెడీ మన సంఘంలో కొంతమంది ఎవ్రీడే ప్రార్థన చేస్తున్నారు. నాకు వీలుండి ఉన్నప్పుడు నేను కూడా జాయిన్ అవుతున్నాను, కొన్నిసార్లు నేను కూడా జాయిన్ అవ్వలేకపోతున్నా. కానీ మన సంఘంలో ప్రతిరోజు 7 నుంచి 8 o'clock వరకు మరి ఫ్రైడేస్ 8:30 వరకు మరి ప్రార్థన కొనసాగుతుంది. సో అయితే అదే ప్రార్థన మరి ఉపవాస ప్రార్థన చేయాలని నాకు ప్రేరేపణ ఉంది. సో ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండండి. మరి మనం అందరం కలిసి కూడా ఇక్కడ ప్రార్థన చేసుకున్నాము. జస్ట్ దేవుని సన్నిధిలో వేచి ఉండం, దేని గురించి అడగట్లేదు. మరి దేవుడి కృపని బట్టి మనము ఇన్ని సంవత్సరాలు కొనసాగగలిగామంటే ఆ దేవుని కృపయే. సో సంఘంలో చిన్న బిడ్డలుగా ఉండి ఇప్పుడు పెద్దవాళ్ళు యవనస్తులైన బిడ్డలు ఉన్నారు, మరి సంఘంలో మరి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. సో దానంతా బట్టి నేను నిజంగా దేవునిలో నిజంగా ఆనందిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయనకి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి. ఇదేమీ మనుషుల్ని బట్టి ఉన్నది కాదు. ఒకవేళ మనిషిని బట్టి ఉంటే అది ఎప్పుడో ఆగిపోయేదేమో, కానీ దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి మహానేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ కొనసాగుతుంది. సో ఇంకా ముందు కూడా దేవుడు ఇదే విధంగా ఇంకా గొప్పగా మరి ఏ ద్వారాలైతే దేవుడు తెరవాలనుకుంటున్నాడో, ఏ ద్వారాలైతే దేవుడు ముయ్యాలనుకుంటున్నాడో వాటన్నిటికీ దాంతోపాటు మనం సమ్మతించేలాగా ఆయన చిత్తంతో మూయబడాల్సిన ద్వారాల కోసమైనా తెరవబడాల్సిన ద్వారాల కోసమైనా ఆయన చిత్తము నెరవేరాలని చెప్పి సంఘముగా మనము ఆయన సన్నిధిలో వేచిందాం. సో సోమవారం నుంచి శనివారం వరకు మరి 7 గంటల నుంచి 8 గంటలు కావచ్చు, 8:30 వరకు కావచ్చు,
సో నాకు తెలుసు అందరూ బిజీ ఉంటారు, కొన్నిసార్లు అందరికీ కుదరకపోవచ్చు. కానీ నేను నా మనవి ఏంటంటే, దయచేసి వీలు చేసుకొని మరి మీరు కనుక 7 నుంచి 8 వరకు, 8:30 వరకు రాగలిగితే, సమయానికి వస్తే సమయానికి మనం ముగించవచ్చు. కొద్దిసేపు మనం ఆయన సన్నిధిలో కనిపెడదాం. సో ఇది నా ఆశ. అండ్ నేను నమ్ముతున్నాను, దేవుని ప్రేరేపణ ద్వారానే ఈ యొక్క ఆలోచన పుట్టించానని. సో మనం వేచి ఉందాం. దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఆయన మాటల కోసం ఆసక్తితో మనము ఎదురు చూద్దాం. సో మనం ఎవరిని నేను యాక్చువల్లీ ట్రై చేసా వేరే స్పీకర్స్ని పిలవాలని. ఎప్పుడు కూడా యాక్చువల్లీ అనుకోగానే ఎవరో ఒకళ్ళు యాక్చువల్లీ అవైలబుల్గా ఉంటారు, కానీ ఈసారి అవైలబుల్గా లేరు. కానీ నేను అనుకున్నాను అనమాట, దేవుడు ఏదో వేరేగా చేయాలనుకుంటున్నారని. సో ఈరోజు మార్నింగ్ ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. సో అది పెద్దలతో డిస్కస్ చేశాక మళ్ళీ చెప్పబడుతుంది. సో మనం దేవుణ్ణి కనిపెట్టి దేవుని సన్నిధిలో ఏ మార్పులు చేయాలనుకున్నా, ఏదైనా కొత్త చేయాలనుకున్నా, మనందరం కూడా ఓపెన్ హార్ట్తో, ఓపెన్ మైండ్తో మనం స్వీకరిద్దాం. ఓకేనా? సో మీరు ఒకటి నమ్మాలి ఏంటంటే, మరి మనము ఏదైనా చేయాలనుకుంటే దాని వెనకాల ప్రార్థన ఖచ్చితంగా ఉంటుంది. ప్రార్థన లేకుండా ఏదో అనిపించింది కదా సడన్గా అని చేసే ఇది ఉండదు. సో ప్రార్థన పూర్వకంగానే చేయబడుతుంది. సో సంఘంగా ఈ యొక్క విషయము మీరందరూ కూడా నమ్మవలసిందిగా నా మనవి. ఓకే, వాక్యంలోకి వెళ్దాం. సో మనము పోయిన వారము ధ్యానించిన వాక్యము, మనం స్టార్ట్ చేసింది ఒక వాక్యమైనా దేవుడు ఇంకొక దాంట్లో మనం నడిపించాడు. అయితే మరలా ఆ యొక్క వాక్యం పైన ఎంఫసైజ్ చేయాలనుకుంటున్నాను. సో మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చటి చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు చెప్తున్న మాటలు కదా ఇది, అవునా? అవునా కాదా? యేసు ప్రభు చెప్తున్న మాటలు కొండ మీద ప్రసంగంలో భాగంగా యేసు ప్రభు మాట్లాడుతున్న మరి ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్ అనమాట. సో అందుకే నేను ఎప్పుడు నమ్ముతాను, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కనుక మనం నిజంగా జీవించగలిగితే మన క్రైస్తవ జీవితం సార్థకం అవుతుందని. సో మనం నిజంగా ఒక క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ జీవించాలంటే ఈ యొక్క 3 అధ్యాయాలు మనం చాలా జాగ్రత్తగా చదువుకొని, వీలుంటే ప్రతిరోజు కూడా చదువుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే దిస్ ఇస్ ద హార్ట్. సో యేసు ప్రభు ప్రసంగంలో యేసు ప్రభు చెప్పిన మాటల్లో ఒక క్రైస్తవుడిగా మరి క్రైస్ట్ లైక్ నేచర్ కలిగి ఉండాలంటే ఈ 3 అధ్యాయాలు చాలా 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 ప్రాముఖ్యమైనవి అన్నమాట. సో మరి ఈ విషయాల్ని బేస్ చేసుకొని మనం మిగతా అంతా కూడా మరి పత్రికలు రాయబడి ఉండడం మనం చూస్తాం. సో యేసుప్రభు ఒక మాట అంటున్నారు ఏంటంటే, ఈ లోకంలో భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇవి నా మాటలు కాదు, ఇవి మరి యేసుప్రభు డైరెక్ట్గా చెప్తున్న మాటలు. సో ఏమంటున్నారు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. భూమి మీద మీరు ఏది కూర్చుకున్నా ఏమవుతుందంట? ఒకసారి 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనం చూద్దామా? 16, 17. లోకము దానిలో ఉన్న సమస్తము. 17. లోకమును దాని ఆశయు గతించిపోవచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా. లోకము దాని ఆశలు ఏం చేస్తాయంట? అన్ని గతించిపోతాయంట. అందుకే దేవుడు ఏమంటున్నాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇంకొక మాట అదే దాంట్లో మనం చూస్తే, మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయము అక్కడ ఉంటుందని ఉంటుంది. ఇదే అధ్యాయంలో కింద వచనం చదవమా. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉంటుందంట. సో మనము ఎక్కువగా మనం ఈ లోక విషయాల గురించి వరి అవుతున్నాం, టెన్షన్ పడుతున్నాం అంటే మన ధనం ఏమైపోయింది చెప్పండి? ఈ లోకపరమైన విషయాలు అయిపోయింది. సో మనము డివైడ్ చేసుకుందాం.
మనము ఈ లోకపరమైన విషయాల గురించి ఎంత ఆలోచిస్తున్నాం, దేవుని రాజ్యము గురించి, దేవుని గురించి ఎంత ఆలోచిస్తున్నాం. సో మనము ఇంకొక విషయం చెప్పాలనుకున్నాం, మనము ఉట్టి సంఘానికి మాత్రమే పరిమితం చేసుకోవద్దు. దేవుడి రాజ్యం అంటే సంఘము కాదు, దేవుడి రాజ్యం అంట భూమంతా ఒక రోజు నిండిపోతుందంట. దానియేలు గ్రంథంలో చెప్పబడింది అది, భూమి అంతా నిండిపోతుందంట. సో దేవుని రాజ్యం అనేది ఎవ్వరు ఆపాలన్నా ఎవ్వరు కూడా ఆపలేరు. అది ఎంత అణచాలనుకున్నా అంత విస్తరించిందంట. హల్లెలూయా. అంత విస్తరిస్తూనే పోతుంది. ఇది ఇప్పటి ప్రయత్నం కాదు, ఎన్నో ఎన్నో ఏమంటారు శతాబ్దాలుగా, ఎన్నో తరాలుగా ఏమవుతుందంటే దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క మాటలను, మరి దేవుని యొక్క ప్రజలను అణిచివేయాలని చెప్పి ఈ లోక సిస్టమ్ ఏదైతే ఉందో అది ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ప్రతిసారి కూడా అది ఫెయిల్ అయిపోయింది. మనం చరిత్రలో చూస్తే ఎన్నో మార్లు, ఒక్కసారి కాదు ఎన్నో మార్లు చూస్తూ ఉంటే, ఇది మన టాపిక్ కాదు కాబట్టి నేను దాంట్లో డీటెయిల్ వెళ్ళట్లేదు, కానీ ఎన్నో మార్లు మరి చరిత్రలో మనం చూస్తే దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క ప్రజలను, దేవుని యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పాడు చేయాలని చెప్పి ముందు నుంచి కూడా సాతాను ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఈ లోక సిస్టమ్ ప్రయత్నిస్తూ వస్తుంది. కానీ దేవుని కృప ద్వారా మరి అది ఎప్పుడు కూడా జరగలేదు, ఎప్పుడు కూడా జరగదు. ఓకే, అది హిడెన్గా ఉండొచ్చు, కొన్నిసార్లు మనకు కనపడకుండా ఉండొచ్చు. ఏలియా కాలంలో ఏమనుకున్నాడంటే, ఏలియా నేను ఒక్కడనే మిగిలిన, మిగతా వాళ్ళందరూ మరి ఇదైపోయారు అని చెప్పి తనని తాను చాలా సెల్ఫ్ పిటీ ఉంటే, దేవుడు ఏం చెప్పాడు, నువ్వు ఒక్కడవే కాదు, నా నామాన్ని బట్టి ఇచ్చేయని వారు ఎంతమంది ఉన్నారు, 7,000 మంది ఉన్నారంట. సో కొన్నిసార్లు మనకు బయట చూస్తుంటే అరే దేవుడి యొక్క రాజ్యము మరి ఇదవ్వట్లేదు, ప్రబలట్లేదు, లేకపోతే వర్ధిల్లట్లేదు అని మనం అనుకుంటామేమో. కానీ అది మన కళ్ళకు కనిపించకపోవచ్చేమో, కానీ ఎవ్వరు కూడా దేవుడి రాజ్యము విస్తరించకుండా అడ్డుకోలేరు. హల్లెలూయా. సో మనము ఆ యొక్క విస్తరణలో భాగం కావాలా వద్దా అనేది మన చాయిస్. సో మన యొక్క విజన్ గురించి మనం చాలా మాట్లాడుతున్నాం కదా, ఈవెన్ థర్స్డే బైబిల్ స్టడీస్లో కూడా విజన్ గురించి మాట్లాడుతాం. మన విజన్ జస్ట్ చర్చ్ వరకే పెట్టుకోకండి. నిన్న నాకు మరలా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని రాజ్యములో సంఘము ఒక పార్ట్. ఓకే, ఆ దేవుని రాజ్యంలో నేను నా సంఘము ఎలా పనిచేయాలి, నేను నా కుటుంబము నా సంఘం, ఈ 3 విషయాలు మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. నేను, నా కుటుంబము, నా సంఘం ఏ విధముగా ఒక భాగంగా ఉండాలి. సో సంఘానికే పరిమితమై ఉండదు. కొన్నిసార్లు దేవుడు మన సరిహద్దులను విశాలపరుస్తుంటాడు. కొంతమందిని మనం ఎక్కడ సాక్షులుగా ఉండాలంట, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు. దేవుడు ఒక్కచోట లిమిట్ చేయడు. మన యెరూషలేములో యూదయ, సమరయ, భూదిగంతములు, యెరూషలేము. సో ముందర మన సొంత ఇంట్లో, సొంత సంఘంలో మనము సాక్షులుగా ఉండాలి. తర్వాత విస్తరింప చేస్తాడు, తర్వాత మన టెరిటరీస్ని విశాలపరుస్తుంటాడు దేవుడు. హల్లెలూయా. సో మనం ఏం చేయాలంటే, మనకి బయట అవకాశం వచ్చినా, సంఘంలో అవకాశం వచ్చినా, వ్యక్తిగతంగా అవకాశం వచ్చినా, దేవా ఇది నువ్వు కలుగజేసిన అవకాశమా అని మనము అడిగి మనం చేయాలి. అందుకే ఏమంటున్నాడు, ఈ లోకంలో మీరు ధనం సమకూర్చుకోవద్దు. మన లిమిటెడ్ బ్రెయిన్తో మన బ్రెయిన్ కనుక మనము పని చేయనిస్తే అది చాలా లిమిటెడ్ ఇదే ఇస్తుంది. ఎలా తెలుస్తుంది? దేవుడి పైన ఆధారపడితే మనకి ఎక్కువ జ్ఞానం ఉంటుందని దానియేలు వల్ల తెలుస్తుంది, యోసేఫ్ వల్ల తెలుస్తుంది మనకి. వాళ్ళ జ్ఞానము ఈ లోకపరంగా లిమిట్ చేసుకోలేదు, వాళ్ళు దేవుని పైన ఆధారపడ్డాడు. యోసేఫ్ గురించి చూస్తే ఆయనకు వచ్చిన కళ బట్టి ఏం చేస్తాడు ఆయన, మనం చూస్తే ఆయన ఎంతో శ్రమ పడ్డాడు. జస్ట్ ఆయన కళ చెప్పినందుకు, జస్ట్ ఆయనకి దేవుడిచ్చిన మాటలు చెప్పినందుకు, దాచుకోకుండా చెప్పినందుకు ఏం చేస్తారు, అందరూ కూడా ఆయనని మరీ ఎక్కువగా ద్వేషించారంట. ఎవరంట? తన సొంత ఇంటి వారే. సో కొన్నిసార్లు మన సొంత ఇంటి వారు, కొన్నిసార్లు మన సంఘంలో ఉన్న పరిస్థితులు మనల్ని అంగీకరించకపోవచ్చు. కానీ నిరుత్సాహపడకూడదు. మనకు మనం లాస్ట్ టైం నేర్చుకున్నాం కదా, మనకు శ్రమలు వచ్చినప్పుడు, లేకపోతే మన కరెక్షన్ వచ్చినప్పుడు, నానా విధమైన శోధనలో మనం పడ్డప్పుడు ఏం చేయాలంట, మనం ధైర్యం కోల్పోవద్దు. ఎందుకంటే అవి కలగజేసిన వాడు దేవుడే అని కొన్నిసార్లు మనం గ్రహించాలి. కొన్నిసార్లు మన సొంతంగా కలగజేసుకునేవి కూడా ఉంటాయి. నేను అనట్లే ప్రతి శోధన, ప్రతి ఇబ్బంది మనకు దేవుడు కలగజేసింది అని నేను అనట్లే. కొన్నిసార్లు మన సొంతంగా కలగజేసుకున్న ఇబ్బందులు కూడా ఉంటాయి. అయినా మనం దేవుడి పైన ఆధారపడితే ఆయన తన పిల్లల చెయ్యి విడిచిపెట్టేవాడు
కాదు. హల్లెలూయా. ఆయన పిల్లల చేయి ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. సో మనం ఏం చేయాలంటే మనని మనం ఎప్పుడు కూడా పౌలు చెప్పినట్టు మీరు విశ్వాసంలో ఉన్నారో లేరో వేరే వాళ్ళు వచ్చి పరీక్షించనివ్వండి అన్నారా? లేదు, మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నాను. మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం టెస్ట్ చేసుకుందాం. ఆ టెస్టింగ్ ఎప్పుడు ఉండాలి? ప్రతిరోజు ఉండాలి. కొన్నిసార్లు మనని పరీక్షించడం లేకపోతే మనం చెక్ చేయడానికి దేవుడు మన నమ్మకమైన వారిని, దేవుడికి నమ్మకమైన వారిని మన లైఫ్లో పెట్టచ్చు. కరెక్షన్స్ వచ్చినప్పుడు కుమారులు అయితే కరెక్షన్ని స్వీకరిస్తారంట. హల్లెలూయా. కుమారులకే కరెక్షన్ ఇవ్వబడుతుంది, కుమారులు అయితే కరెక్షన్ స్వీకరిస్తారు. సో మనం దేవుడిచ్చే కరెక్షన్ ఏదన్నా ఉంటే మనకి ఆ సమయంలో కొద్దిగా నొప్పి అనిపించవచ్చు, కానీ మనము సంతోషించాలి. కరెక్షన్ నా లైఫ్లో వస్తుంది అంటే దాన్ని బట్టి ఏం చేయాలి? మనము సంతోషించాలి. ఎందుకు? అందరం చెప్దాం, ఏం చేయాలి? మనం సంతోషించాలి. ఇబ్బందిగా ఉండొచ్చు. మనం పిల్లల్ని కరెక్ట్ చేసినప్పుడు మనం పిల్లలుగా ఉన్నాము. ఇప్పుడు మనం పిల్లల్ని కరెక్ట్ చేస్తే, ఇప్పుడు నేను చెప్పాను, నేను ఒకప్పుడు పిల్లలుగా చిన్నగా ఉన్నాను, ఇప్పుడు పెద్దగా అయ్యాను. సో నేను ఒకప్పుడు కరెక్షన్ పొందుకున్నాను, ఇప్పుడు కరెక్షన్ ఇవ్వడానికి దేవుడు కృపిస్తున్నాడు. అట్లాంటి నేను ఇప్పుడు ఇంకా కరెక్షన్ పొందుకోలేనని కాదు, లైఫ్ లాంగ్ మనం నేర్చుకునే వాళ్ళమే. లైఫ్ లాంగ్ మనకు కరెక్షన్ వచ్చినా, ఏ స్టేజ్లో కరెక్షన్ వచ్చినా ఎవ్వరు కూడా ఆ కరెక్షన్కి అతీతంగా ఉన్నవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క కరెక్షన్ పొందవలసిన వాళ్ళమే. సో కరెక్షన్ వస్తుంది, కరెక్షన్ ఇచ్చేవాళ్ళు మన లైఫ్లో ఉన్నారంటే అది బ్లెస్సింగ్గా భావించాలి. అందుకే దావీదు ఏమన్నాడు? ఇప్పుడు నీతిమంతులు నన్ను కొడితే అదేంటంట? తైలాభిషేకం అన్నాడు. హల్లెలూయా. సో నేనైతే అలాగే భావిస్తున్నా. ఆ నిమిషంలో మనకి నొప్పి అనిపించచ్చు, బాధ అనిపించచ్చు, బట్ మంచిది. ఆ బాధ, ఆ ఇబ్బంది మంచిది. సో మనం చూస్తే కనుక ఈ లోకపరంగా మనం ఏంటంట, ధనము సమకూర్చుకోవద్దు. ఇది నా మాట కాదు. సో ఈ లోకంలో ధనం సమకూర్చుకోదా అంటే నేను ఉద్యోగం చేయొద్దా, అంటే నేను తినద్దా, అంటే నేను ఉండొద్దా, అంటే నేను బట్టలు కొనుక్కోవద్దా, అంటే నేను అది కాదు. ఈ లోక ధనం పైన మనం ఆశ పెట్టుకోవద్దు. ఈ లోక ధనం పైన నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే అది ఈరోజు ఉంటుంది, రేపు ఎగిరిపోతుంది. అది ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. దానిపైన నమ్మకం ఉంచుకోదు. ఒక ధనవంతుడు ఏం చేశాడంట, ఆయనకి విస్తారమైన పంట వచ్చిందంట ఆ సంవత్సరం. అయితే ఏమనుకున్నాడంట, అబ్బా నేను పెద్దగా గోడౌన్ చేస్తాను, దాంట్లో అంతా నింపుతాను, ఇప్పుడు ఏం చేస్తాను, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనుకున్నాడంట. అప్పుడు వెంటనే ఒక స్వరం వచ్చిందంట, ఏంటంట, వెర్రివాడా వెర్రివాడా. అంటే అలా అనుకున్న వాళ్ళంటే దేవుడు ఏమంటున్నాడు, వెర్రివాడా. నువ్వు ఈ లోకపరంగానే అబ్బా నాకు వచ్చింది, నేను తింటాను తాగుతాను సుఖిస్తానంటే దేవుడు ఏమంటున్నాడు, వెర్రివాడా. మనకు కావాల్సిన అవసరతలు అంట మనం అడగక మునిపే మన తండ్రి ఏం చేస్తాడంట, అనుగ్రహిస్తాడు, సమకూరుస్తాడు. మన తండ్రి, ఒకవేళ మనం ఆయనని తండ్రిగా అనుకుంటే, పిల్లలు తల్లిదండ్రుల మీద ఎంత డిపెండ్ అవుతారు? చాలా డిపెండ్ అవుతారు. మనం డిపెండ్ అవుతామా? సో ఈ లోకపరంగా మనం ఎంత సమకూర్చుకోవడం అవసరమో, మనకి ఎంత అవసరమో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఎప్పుడు ఎలా చూడాలి? మనము ఎప్పుడు కూడా ఆయన వైపే చూడాలి. నాకు ఆ మాట చదివినప్పుడల్లా ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకుముందు కూడా చెప్పాను, మనం ఇజ్రాయేలీల లైఫ్ చూస్తే 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ఉండడం ఏంటది? బ్లెస్సింగా? అది ఎందుకు వచ్చింది వాళ్ళకి ఆ స్థితి? పనిష్మెంట్. అది వాళ్ళు దేవుని మాట పైన విశ్వాసం ఉంచినందుకు పనిష్మెంట్ అది. కానీ ఆ పనిష్మెంట్లో కూడా దేవుడు వదిలేశాడు వాళ్ళని? వదిలిపెట్టలేదు. వదిలిపెట్టక ఏం చేశాడంట, వాళ్ళని పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నడిపిస్తూ ఉన్నాడు. వారికి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. వస్త్రాలు మాసిపోలేదంట, చెప్పులు అరిగిపోలేదంట. ఎవ్వరు కూడా అనారోగ్యంగా లేరంట. ఎంత గొప్ప విషయం అది! కెన్ యూ ఇమాజిన్? వాళ్ళకి డాక్టర్ అవసరం లేకుండే, వాళ్ళకి పనిచేసే అవసరం లేకుండే, వారికి బట్టల గురించి ఆలోచించే అవసరం లేకుండే, వస్త్రాలు లేకపోతే చెప్పుల గురించి ఆలోచించే అవసరం లేకుండే. వారు విస్తరిస్తానే పోయారు. అఫ్ కోర్స్ అవిశ్వాసంతో ఉన్న ఆ తరము నశించే వరకు దేవుడు వెయిట్ చేశాడంట. ఎంత అద్భుతం! సో తండ్రి అని మనం అనుకుంటే గనక ఆయన
వెంటనే ఏమైపోతాడు? మన పోషకుడు అయిపోతాడు. తండ్రి అని మనం అనుకుంటే వెంటనే ఆయన ఎవరైతారు? మన పోషకుడు అవుతాడు. ఉట్టి ఆయనని ఏదో మనకి మన యజమాని లాగా ట్రీట్ చేస్తే, యజమాని పని చేస్తేనే జీతం ఇస్తారు కదా, అవునా? కానీ మన యజమాని చాలా మంచివాడు. మనం చూస్తే ఆ యొక్క ద్రాక్ష ఆ తోటలో పనిచేసిన వాళ్ళకి ఏం చేస్తాడంట, లాస్ట్ మినిట్లో వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ జీతం ఇచ్చాడంట. హల్లెలూయా! చాలా మంచివాడు మన దేవుడు. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకున్న తలాంతులు తొవ్వి దాచిపెట్టుకుంటారు. ఎందుకు? అమ్మో నా యజమాని కఠినాత్ముడు అనుకుంటారంట. సో తలాంతులు దాచిపెట్టుకునేవారు, వారికి ఉన్న ప్రొవిజన్ దాచిపెట్టుకునేవారు అటువంటి వారే. అమ్మో నా యజమాని కఠినాత్ముడు కాదు, మన తండ్రి మనం అడగక మునిపే ఆయన అక్కర్లను తీర్చే దేవుడు అంట. మన పిల్లలు రేపు వచ్చి రేపటి కోసం నువ్వు నాకు ఆహారం సమకూర్చావా, నన్ను ప్లీజ్ సమకూర్చు అని అడగక్కలే. తల్లిదండ్రులైన వాళ్ళకి బాగా తెలుసు, రెస్పాన్సిబుల్ పీపుల్ ఏం చేస్తారు, అడగక మునిపే రేపటి కోసం ఆహారం సిద్ధపరుస్తారు, అడగక మునిపే. సో తండ్రి అంటున్నాడు, మీరు ఈ లోకంలో ధనము సమకూర్చుకొనకండి, ఎందుకంటే అది నా పని. ఈ లోకంలో మీకు ఏమైనా కావాలంటే నేను మీ తండ్రిని అయితే మీకు ప్రొవైడ్ చేసే పని నాది. మిమ్మల్ని పనిష్ చేసినా, మీరు చేసినది నాకు నచ్చకపోయినా మిమ్మల్ని పోషించడం అయితే నేను మానను. ఆయన్ని ఆయాస పెట్టారు, ఆయన్ని బాధ పెట్టారు, ఆయన్ని దుఃఖ పెట్టారు. కానీ దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రొవిజన్. ఒక్కరోజైనా ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు ఆకలితో ఉన్నట్టు మనం చూస్తామా? ఒక్కరోజు లేదు. ఒక్కరోజైనా వారు అనారోగ్యంగా ఉన్నారని ఎక్కడన్నా ఏదైనా రాస్తుందా? లేదు. సో దేవుడి పైన ఆధారపడితే ఈ లోకపరంగా మనకి ప్రొవిజన్ గురించి ఆలోచించే అవసరం లేదు. కొన్నిసార్లు మనం ఏంటంటే, మనము ఆ యొక్క ఆదాము అవ్వ మరి ఆ పండు తినడం వల్ల వచ్చిన ఆ ఇండిపెండెన్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. మనం డిపెండెన్సీ మానేసాం. మీరు నిజముగా ఆ యొక్క ఫలం తిన్న రోజు చస్తారంటే మనం అంటే ఏంటి, దేవుని పైన ఆధారపడడం అనేది ఆ విషయంలో మనము చనిపోయాం, ఇండిపెండెంట్గా అయిపోయాం. సో ఇండిపెండెంట్ స్వభావము మనం అనుకుంటాం అది చాలా మంచిది అనుకుంటాం, కానీ పౌలు అంటాడు కష్టపడకుండా తినకూడదని. నేను కష్టపడకుండా తినకూడదంట. సో కష్టపడాలి. దేనికోసం కష్టపడాలి? దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి, దేవునితో సమాధాన పడడానికి, దేవునితో మనము కలిసి నడవడానికి. ఇవి మనం ఆలోచించాల్సిన విషయం. ఈ లోకపరంగా ఇది నిజముగా మీరు అట్లా ఆ విధంగా పరీక్షించారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే దేవా నువ్వు ఇచ్చి శోధించమన్నావు కదా, నేను అడుగుతున్నాను నాకు ఈ విషయంలో నువ్వు సహాయం చేయ అంటే ఏ దినము కూడా దేవుడు జవాబు ఇవ్వకుండా లేడు. హల్లెలూయా! ఏ దినము కూడా. కొన్నిసార్లు నాకు అటువంటి పరీక్షలు వచ్చినాయి. కొన్నిసార్లు భయముతో, యాంగ్జైటీతో నా సొంత పనులు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అవి నా సొంత పనులు చేసుకుంటే ఆ సమయానికి అది తృప్తిపరచబడ్డట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత ఆ కొదువ అలానే ఉంటుంది. అది నేను ఇన్ని సంవత్సరాలుగా నేను తెలుసుకున్న విషయం. మనము ఉన్న దాంట్లోనే అందుకే దేవుడు అంటాడు ఇరుక్కులో విశాలత కలగజేస్తాడంట దేవుడు. హల్లెలూయా! ఇరుక్కులో ఏం చేస్తాడు? విశాలత. సో నిజంగా మనము ఈ లోకపరంగా మనం కంప్లీట్గా దేవుడి పైన డిపెండ్ అవుతే మనకి ఈ లోకపరంగా గుర్తింపు రాకపోవచ్చు, ఈ లోకపరంగా మనం అనుకున్న ఫేమ్ దొరకకపోవచ్చు, మనం అనుకున్నవన్నీ జరగకపోవచ్చు. బట్ ఇట్స్ ఓకే. ఏమనుకోవాలి మనతో మనం? ఇట్స్ ఓకే అనండి, పర్వాలేదు. ఏమనుకోవాలి మనం? పర్వాలేదు. నా ధనం ఎక్కడ సమకూర్చబడుతుంది? పరలోకంలో. నా ధనం ఎక్కడ సమకూర్చబడుతుంది? పరలోకంలో. సో నిజముగా మనము తండ్రి అయిన దేవుని పైన ఆ విధముగా అంతలాగా ఆధారపడడానికి సిద్ధముగా ఉన్నామా? ఆర్ యూ విల్లింగ్ టు టేక్ దట్ రిస్క్? ఆర్ యూ విల్లింగ్ టు టేక్ దట్ స్టెప్? మనని మనము ఆ విధముగా అర్పించుకోవడానికి, ఆ విధముగా విశ్వాసంలో నడవడానికి మనం ఇష్టపడుతున్నామా? విశ్వాసం అన్నది ఏంటంట? నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా! హెబ్రీ 11:1. విశ్వాసం అన్నది ఏంటంట? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అంట. మనం నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపం అంటది. విశ్వాసం మనకుందా? లేకపోతే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండట అసాధ్యం. మనం పరలోకంలో ధనం సమకూర్చుకోవాల్సిందంటే ఫస్ట్ బేసిక్ థింగ్ ఉండాల్సింది ఏంటి? విశ్వాసం.
ఏమని మనం నమ్మాలి? 11:6లో ఉంటుంది, హెబ్రీ 11:6లో. విశ్వాసం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట ఆ, అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. దేవుని వెదుకు వారికి ఏంటంట, ఆయన ఉన్నాడని, ఆయన వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు. మనం దేవుని వెతికేవారు ఇది నేర్చుకోవాలంట. దేవుని వెతుకుతున్నామా? ఫస్ట్ థింగ్ దేవుని వెతుకుతున్నాం. ఆయన మన తండ్రి అని నమ్ముతున్నామా? ఆయన మన తండ్రి. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, యేసయ్య నా తండ్రి, దేవుడు నా తండ్రి? ఈ రెవల్యూషన్ ఉందా? ఒకసారి మన దగ్గర ప్రశాంత్ జోస్ గారు వచ్చినప్పుడు వాక్యం చెప్పారు. ఒక ప్రాణ స్నేహితుడు వచ్చినా ఆయన తలుపు దగ్గర ఉండి తలుపు కొడుతుంటే అవసరత కోసం ఏం చెప్తాడంట, నేను నా పిల్లలతో ఉన్నాను, ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయదు అని. తండ్రి ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు? పిల్లలకి. హల్లెలూయా. తండ్రి ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడంటే పిల్లలకి. సో మనము ఆయన పిల్లలమై ఉన్నామా? అందరికీ మాట తెలుసు, వాక్యం తెలుసు, కానీ వాక్యం వల్ల కాదు, ఆ వాక్యంలో వచ్చే ప్రత్యక్షత వల్ల మనం బ్రతకాలి. అందుకే లెటర్ కిల్స్ బట్ స్పిరిట్ గివ్స్ లైఫ్ అంటారు. వాక్యం ఏం చేస్తుందంట? అక్షరం ఏం చేస్తుందంట? చంపుతుంది, కానీ ఆత్మ జీవిస్తుంది. అక్షరం అంటే రాసి ఉన్నది, రాసి ఉన్న అక్షరము వల్లనే మనం ఉంటే అదేం చేస్తుందంట? చంపుతుంది. కానీ ఆత్మ ఏం చేస్తుందంట? జీవింపచేస్తుంది. ఓన్లీ ద స్పిరిట్. ఎప్పుడైతే ఈ యొక్క వాక్యము ఇక రాయబడే అక్షరము వాక్యము ఆత్మతో జోడింపబడుతుంది, అది ఏమవుతుంది? రేమా అవుతుంది. అంటే అది లివింగ్ వర్డ్ అవుతుంది అనమాట. అది మన జీవితంలో పని చేయాలంటే మనము ఈ యొక్క అక్షరానికి మనం విశ్వాసము అనేది జోడించాలి. లేక వారు ఏంటంటే విన్న మాట నమ్మలేదు కాబట్టి వారు ఏం చేశారు? అరణ్యంలోనే నశించిపోయారు. వాళ్ళకి ఆ వాక్యము పనిచేయలేదు. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ఇజ్రాయేలీలోకి, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, కానీ ఆ వాగ్దానాల్లో ఏది పని చేయకుండా ఎందుకు మరి వాళ్ళు నశించిపోయారు అంటే వారు దానికి విశ్వాసం జోడించలేదు. వారు మరి దేవుడిచ్చిన వాగ్దానాలు నమ్మకం ఉంచలేదు. ఎప్పుడు కూడా ప్రొవిజన్ గురించి ఆలోచించారు, ఎప్పుడు కూడా ఈ లోకపరమైన వాటి గురించి ఆలోచించారు కదా. ఏం చేశారు వాళ్ళు? ఏదైనా ప్రొవిజన్ లేకపోతే ఆ సమయంలో వాళ్ళు అక్కర తీరకపోతే, ఏడి మోషే మీ దేవుడు, నువ్వు చెప్పిన దేవుడు ఏడి, లేకపోతే నువ్వు ఎందుకు మమ్మల్ని ఇక్కడ నడిపించావు, మనుషుల్ని బ్లేమ్ చేయడం మొదలు పెడతారు. విశ్వాసం లేకపోతే నెక్స్ట్ ఎవరు టార్గెట్? మనుషులే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. ఆయన యుద్ధ వచ్చేవారు ఏం నమ్మాలంటే ఆయన ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ప్రతిఫలం అంటే ఫలం దయచేసే దేవుడని మనము నమ్మాలి. సో బేసిక్గా మనము విశ్వాసము ఉంటేనే మనకు ఆయన తండ్రి అవుతాడు. మనం చదువుదామా బేసిక్ థింగ్స్, కానీ దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1:12 చదువుదాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ, ఫస్ట్ అంగీకరించిన వారు, మరి ఆయన నామంలో విశ్వాసం ఉంచిన వారు. అంగీకరించడం అంటే అవును యేసయ్య నా తండ్రి, అవును దేవుడే నా తండ్రి. ఆయన అంగీకరించిన వారికి, విశ్వాసం ఉంచిన వారికి ఏంటంట, ఏం చేశారంటే ఆయన పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చారు. పిల్లలు అవ్వగానే ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. నేను మా సిస్టర్స్ కూడా మరి రీసెంట్గా వాళ్ళ పిల్లలు కలిగి ఉండడం, లేకపోతే మా తమ్ముడు చిన్నవాడైనా పిల్లలు కలిగి ఉండడము నేను చూసాను. సడన్గా ఏమవుతుంది, చాలా రెస్పాన్సిబుల్ పీపుల్ అయిపోతారు. అది చూసినప్పుడు నాకు సంతోషము, నవ్వు అని వస్తారే. ఒకప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా అయిపోయారు, సడన్గా ఎలా అయిపోయారు, అరే ఎంత రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది అని ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే పిల్లలు అనగానే తల్లిదండ్రులు అనే వాళ్ళకి ఒక బాధ్యత వస్తుంది. మనము చెడ్డవారమై ఉండి అంట, మన మంచివారమా? చెడ్డవారమై ఉండి ఏంటి? లూకాసు వార్త 11 చదువుదాం. 11 అనుకుంటా. లూకాసు వార్త 11 11 12 13 చూడమా. 11 మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే
చేపకు ప్రతిగా పామునిచ్చునా, ఉమ్. గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. నేను ఆమేన్, హల్లెలూయా. పరలోకంలో ఉన్న మన తండ్రి అంట మనము అడుగువాటి కంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు ఇంకేంటంట, ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. ఎంతో ఎంతో ఇష్టపూర్వకంగా, ఎంతో ఇదిగా. మనం చెడ్డవాళ్ళై ఉండి ఎప్పుడు కూడా మనము మన పిల్లలకి హాని చేయాలనుకోము. పిల్లలకు హానికరంగా అనిపించవచ్చు, వారు చేయాలనుకుంది మనం వద్దన్నప్పుడు, మా మమ్మీ డాడీ మమ్మల్ని ఇష్టపడరు, లేకపోతే మమ్మల్ని ఏమి చేయని ఈ విధంగా అనిపించవచ్చు. కానీ అలా అనిపించినా అది నిజము కాదు. ఎందుకంటే ప్రేమ వల్లనే కరెక్షన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మనం బయట వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వెళ్ళి కరెక్షన్ ఇస్తామా? ఇవ్వము. ఎందుకు? అది మన రెస్పాన్సిబిలిటీ కాదు. చూసి అయ్యో ఇదేంటి అని అనుకుంటామేమో. మరీ ఎక్కువ బాధేస్తే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తామేమో. దానికన్నా ఎక్కువ ఇంకేమైనా చేస్తామా? చెయ్యం. వెళ్ళి వాళ్ళని ఒక దెబ్బేసి ఇచ్చేస్తామా? దెబ్బేస్తే ఏమంటారు, నువ్వెవరు అసలు అంట. సో ఎప్పుడైతే తండ్రి కుమారుడు ఒక రిలేషన్షిప్ ఫామ్ అవుతుందో సడన్గా ఏమొస్తుంది? రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో మనము గనక దేవుని మన తండ్రిగా అంగీకరించామా, మనం అది చూసుకోవాలి. నిజంగా మనం ఆయన పిల్లలుగా ఉంటున్నామా? పిల్లలుగా ఉంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? తండ్రిది. చూసుకోవడం, అవసరతలు తీర్చడము ఎవరి రెస్పాన్సిబిలిటీ? తండ్రి రెస్పాన్సిబిలిటీ. యేసు ప్రభుతో వెంబడించిన శిష్యులు ఎప్పుడైనా ఆకలితో ఉన్నారా? లేరు. ఆయనని చూడడానికి 3 దినములు ఏం చేస్తారంట? ఆయన కొండ మీద చేస్తున్న ప్రసంగం వింటూ ఏం చేస్తారు? వాళ్ళు ఆ ఆహారాన్ని తినడము లేకపోతే తెచ్చుకోవడం మర్చిపోయారు. దినాలు గడిచిపోయినాయి. అప్పుడు ఏం చేస్తారంట? వారికి ఆహారాన్ని ఇవ్వమని చెప్పాడంట యేసు. అయ్యో మేము ఎక్కడి నుంచి తెస్తాము? ఇంతమందికి 5,000 మంది, ఇంకా పురుషులు ఉన్నారు, స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇంతమందికి మేము ఎక్కడ తెస్తాము? 6 నెలల జీతం కూడా, వేతనము కూడా సరిపోదు అన్నానంట. సో ఒక్క బాలుడు ఏం చేస్తాడు? తనకున్న ఆహారం తీసుకొచ్చి యేసు ప్రభుకి ఇచ్చాడు. తండ్రి తన పిల్లలకు పోషించాలనే బాధ్యత తండ్రికి ఉంటుంది. యేసు ప్రభు అనుకోవచ్చు, ఇంకా అయిపోయింది దిస్ బస్, ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అని అనొచ్చు. కానీ ఏం చేస్తాడంటే ఆయన తండ్రి హృదయం కలవాడు. ఏం చేశాడు? ఆయన తన పిల్లల పోషణ గురించి ఆలోచించాడు. సో ఒక అద్భుతము చేస్తాడు అక్కడ దేవుడు. సో అద్భుతము చేస్తాడు. ఒకవేళ మనం నిజముగా 100% ఆయన పైన ఆధారపడ్డామనుకోండి, అద్భుతము జరుగుతుంది. అంటే మనం ఎప్పుడైతే మనం విన్నాం కదా సాక్ష్యం లాస్ట్ వీక్, ఇది కూడా అన్ని గివప్ చేసేసామన్నమాట. ఇంకా దాని గురించి ఆలోచించాం. ఓకే, ఐఎమ్ డన్ అంటే మనం దాని విషయం ఏంటి? దాని యాక్చువల్ మీరు ఆలోచించారా? ఎప్పుడైతే మనం అన్ని ప్రయత్నాలు మానేసి ఐఎమ్ డన్ అనుకుంటామో, దాని ఉద్దేశం, దాని ఇది అర్థం ఏంటి తెలుసా? మన సొంత ప్రయత్నాలు మానేసాం. అప్పటి వరకు ఏం చేస్తాము? మన సొంత ప్రయత్నాలు చేస్తాం. సొంత ప్రయత్నాలు చేసినప్పుడు ఏమవుతుంది? సరే మీరు ట్రై చేయండి, నేను మీ తండ్రిని, కానీ మీ తండ్రి అని మీరు నమ్మట్లేదు. మనం కూడా చాలా, ఇప్పుడు సపోజ్ మనం తల్లిదండ్రులుగా, ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు సామి చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడంటే పెద్దవాడయ్యాడు, బాధ్యత తెలుసుకోవాల్సిన వయసు, కానీ ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ అన్నం పెడుతుందో లేదో అని పక్క ఇంటి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి కొంచెం అన్నం ఉంటే ఇవ్వండి అని అడిగితే నాకు ఏమనిపిస్తుంది? ఎవరికి అవమానపరిచినట్టు? నన్నే కదా. సో ఎప్పుడైతే మనకేమవుతుంది? అప్పుడు రోషం వస్తుంది. కానీ మన దేవుడు చాలా దీర్ఘశాంతం వహించేవాడు. ఎన్నోసార్లు మనం అదే పని చేస్తుంటాం, మన తండ్రి అంటుంటాం, కానీ మనము మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ఏమవుతుంది? మనం ఆయనని మన తండ్రి అంటున్నాము, కానీ ఇంకొక విధంగా చూస్తే ఆయన అవమానించిన వారుగా ఉంటున్నాం. ఎలా? మన సొంత ప్రయత్నాలు చేయడం. చాలాసార్లు సాక్ష్యాలు ఏమంటే, నేను ఇంకా గివప్ చేసేసాను, నేను వదిలేసాను ఆ విషయం. అప్పుడు సడన్గా అద్భుతం జరిగింది. ఎందుకు జరిగింది ఆలోచించండి. ఎందుకంటే మన సొంత ప్రయత్నాలు మానేసాం. ఇంకా దేవాని ఇష్టం ఉంటే చేయి, దేవాను ఇట్స్ ఓకే, నేను ఇంకా దాని విషయం ఆలోచించను అన్నప్పుడు ఏం చేస్తున్నాం? అన్నీ వదిలిపెట్టేస్తాం. అంటే మన సొంతంగా ట్రై చేయడం వదిలేస్తాం. అప్పుడు అంటాడు, నేను నీ తండ్రిని, ఇజ్రాయెల్ని ఆయన రోషం కలిగిన దేవుడిగా ఎందుకున్నాడు? ఆయన ఇజ్రాయెల్ని ఆయన సొంత పిల్లలుగా అనుకున్నాడు. ఆయన రెక్కల పైన మోసాడంట. హల్లెలూయా. ఆయన రెక్కల పైన
మోసాడంట మనని. సో రెక్కల పైన మోసిన దేవుడు. ఆలోచించండి ఒకసారి. రెక్కల పైన మోసిన దేవుడు మనని వదిలేస్తాడా? మనం ఇంత నమ్మిన దేవుడు అట్లా వదిలేస్తాడా? వదిలేయడు. అందుకే మనం ఈ లోకంలో మనం చాలా సంపాదించుకోవడానికి ప్రయత్నించినప్పుడు కొన్నిసార్లు దేవుడు అంటాడు, ఇప్పుడు నువ్వు చేయాలి ఈ పని, ఇప్పుడు నువ్వు ఇది చేయాలి అన్నప్పుడు వేరే విషయం. కానీ మన సొంత ప్రయత్నాలుగా మనం చేసినప్పుడు మనం ప్రయాసపడుతూనే ఉంటాం. ఒకడు వేకువనే లేచి చాలా రాత్రి వరకు మరి ప్రయాసపడితే అది కూడా ఏంటంట? వ్యర్థం అంట. వ్యర్థం. మనము దేవుని తండ్రిగా అనుకుంటే ఆయన వెంటనే మన ప్రొవైడర్గా మారిపోతారు. వెంటనే. కొన్నిసార్లు మనం ఆయన తండ్రి అంటూ కూడా మనము మొండిగా ఉంటే అంత మాత్రాన తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేరు. సో తండ్రి కూడా వదిలేలేదు. ఇజ్రాయెల్ని చూసినప్పుడు అబ్బా దేవుడు ఎంత కఠినాత్ముడు. పాత నిబంధన చూసినప్పుడు కొంతమంది అంటారు, బా దేవుడు ఎంత కఠినాత్ముడు. కాదు, ఒక తండ్రిగా ఆయన కరెక్షన్ ఇచ్చాడు. కానీ ఎప్పుడు కూడా ఆయన పైన కంప్లీట్గా డిపెండ్ అయిన వాళ్ళని ఎవరిని విడిచిపెట్టలేదు. అది ఆయన స్వభావం కానే కాదు. మన తండ్రి స్వభావం అది కాదు. మన తండ్రి కఠినాత్ముడు కాదు, ప్రేమించే దేవుడు, జాలిగల దేవుడు, కరుణా సంపన్నుడు అంట. ఆయన స్వభావం అది కాదు. అందుకే దేవుడు అంటాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. నా కాడి మీ పైన మోపుకోండి. ఎందుకు? నా కాడి సులువు, నా బరువు. ఈ లోకపు కాడి మోపితే ఏం చేస్తారు? సాతాను కాడి చాలా బరువైందండి. ఈ లోకపు కాడి చాలా బరువైంది. అది మోయడం మన వల్ల కాదు. అది మోయాలని మనం అనుకుంటే మనము వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నాము. సో ఏం చేయాలి? మనం పరిగెత్తుకుంటూ వచ్చి, యేసయ్యా నేను నీ కాడే మోస్తాను, నాకు అర్థం కావట్లేదు, ఏం జరగబోతుందో నాకు అర్థం కావట్లేదు, ఎలా నేను వివరించాలో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు తెలిసి ఏంటంటే నా ఫ్యూచర్ నీ చేతిలో ఉంటే సెక్యూర్, అది సెక్యూర్గా ఉంటుంది. సో కాబట్టి నేను నా సొంత ప్రయత్నాలు చేయాలనుకోవట్లే. మన సొంత ప్రయత్నాలు చేయకుండా మనం ఉన్నప్పుడు ఆ పరిస్థితి నిజంగా చెప్తున్నాం కదా, చెయ్యి దాటిపోతున్నట్టే అనిపిస్తుంది, అయిపోయింది అన్నట్టే అనిపిస్తుంది, నా పని అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. కానీ సడన్గా ఏంటంటే మన తండ్రి హస్తం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలీదు, ఎలా అవుతుందో తెలియదు, కానీ తండ్రి హస్తము వస్తుంది. ఆయన పిల్లల పట్ల ఆయన రోషము కలిగిన వాడు. హల్లెలూయా. నీ నా పట్ల రోషం కలిగిన దేవుడు. మనం ఆయనని ఆధారం చేసుకుంటే అంట మనకు ఏమి భయం లేదు. అందుకే దేవుడు ఎన్నిసార్లు చెప్తాడు, భయపడకండి నేను మీకు తోడై ఉన్నాను, బెదిరిపోకండి నేను మీకు తోడై ఉన్నాను, నేను మీకు సహాయం చేస్తాను, నేను మీ యొక్క దక్షిణ హస్తాన్ని పట్టుకొని నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటాడు. హల్లెలూయా. నడిపించే దేవుడు మన దేవుడు, నడిపించే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. రెక్కల పైన మోసాడంట. చాలాసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ గుండా మనం ఎలా ఈ ప్రాబ్లమ్స్ దాటి వచ్చాము అని మనకు అర్థం కాదు. అసలు మామూలుగా చూస్తే అది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఆ సమయంలో దేవుడు మనని మోస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మోస్తున్నాడు. నేను లాస్ట్ వీక్ బైబిల్ స్టడీలో నా సాక్ష్యం చెప్పాను, చిన్న సాక్ష్యం. నాకు 2013లో 2013లో నాకు సర్జరీ అయింది. సర్జరీ అయినప్పుడు ఆ సర్జరీ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయినప్పుడు నేను చాలా నాకు ముందే దేవుడు చూపించాడు, నేను మరణ మంచుల వరకు వెళ్తాను, అక్కడి నుంచి నేను తప్పిస్తాను, మరణ మంచుల వరకు వెళ్తావు కానీ అక్కడి నుంచి నేను తప్పిస్తాను దేవుడు చెప్పాడు. సో కొంతమందికి రత్నాకర్కి కొంతమందికి చెప్పినప్పుడు వాళ్ళని తిట్టారు, నువ్వు అట్లా మాట్లాడదు, ఏం కాదు నీకు, నువ్వు అలా అనద్దు అని. నాకు తెలుస్తూ ఉంది ఆ సర్జరీకి ముందు, నాకు ఎన్నో సర్జరీస్ అనేవి భయపడలేదు, కానీ ఈ సర్జరీ అప్పుడు చాలా భయం వేసింది. ఒక చీకటి లాగా ఆవరించడం నేను చూస్తూ ఉన్నా. సో నేను చెప్తా ఉన్నాను, చాలా డిస్టర్బ్డ్గా ఉండే. ఆ సర్జరీకి లోపల వెళ్ళే ముందు కూడా ఇంకా నా లైఫ్ వేస్ట్ అన్న ఒక ఇది వచ్చేసింది నాకు. దాంతో నేను అట్లనే వెళ్ళాను. ఆ సర్జరీ అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు. కానీ
మీకు తెలుసా నేను ఒక ప్రత్యేకమైన అనుభవం కూడా వెళ్ళాను. ఆ టైంలోనే యాక్చువల్లీ నాకు ఈ సాంగ్ గుర్తొస్తుంది, నేను వెళ్ళే మార్గము నా ఇసుకే తెలియను. సో ఐసీయూలో పెట్టారు, నేను చాలా పెయిన్లో ఉన్నాను, మీకు చెప్పలేను నా పెయిన్ అనుభవం ఎలా ఉంటుందో. సో వాళ్ళు ఒకటి చేయాలనుకున్నారు, ఇంకొకటి అయిపోయింది, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. కానీ నాకు ఆ ప్రాబ్లం గురించి తెలియదు, ఇంకా నేను మత్తుల్లోనే ఉన్నా. సో నేను రత్నాకర్ వచ్చినప్పుడు ఒక మాట అడిగా, విల్సన్ బ్రదర్ నాకు ఈ సాంగ్ నా కోసం పాడమని చెప్పవా, వచ్చి పాడమని. నేను ఏ పరిస్థితిలో ఉన్నానో, ఐసీయూలో ఉన్నాను, ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ ఏం ఆలోచించట్లే. నేను ఆ పాట వినాలనుకున్నాను, ఎందుకంటే అది నా అనుభవం. సో అప్పుడు నిజంగా విల్సన్ బ్రదర్ వచ్చి పాడారంటే అది కూడా నాకు గుర్తులేదు, ఎందుకంటే నేను మత్తులో ఉన్నాను. నాకు ఆయన వచ్చినట్టు గుర్తుంది, కానీ నాకు ఇంకేమీ గుర్తులేదు. నేను విల్సన్ బ్రదర్ వచ్చి ఉండడం అక్కడ చూశాను, కానీ నాకేం గుర్తులేదు. ఆ రోజు రాత్రి నా అనుభవం ఏంటంటే చాలా నాకు అంటే దేవుడు నమ్మకత్వాన్ని బట్టి నాకు చాలా ఇది అనిపిస్తుంది. ఏంటంటే నేను అనుభవించాను అది. నన్ను ఎవరో తన హస్తాలో పట్టుకుని ఉన్నారు, ఒక పువ్వులాగా ఇట్లా సాఫ్ట్ హ్యాండ్స్. లిటరల్గా ఆపరేషన్ ఫెయిల్ అయింది, భయంకరమైన పెయిన్లో ఉన్నా, అసలు నేను చెప్పలేను, ఊహించలేరు కూడా. అసలు అటు ఇటు కదలడానికి రావట్లేదు, అసలు చాలా పెయిన్, అది చాలా పెయిన్. ఆ పెయిన్లో కూడా ఎవరో నన్ను ఇట్లా పట్టుకొని ఉన్నారు, ఒక పువ్వులాగా ఇట్లా సాఫ్ట్గా. నేను అక్కడ నాకు అర్థం అవ్వట్లేదు, నేను అక్కడ ఉన్న నర్సెస్కి అంటున్నా, నాకు మెలకు వచ్చినప్పుడు థ్యాంక్ యూ, మీరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నానంటే వాళ్ళు నవ్వుతున్నారు, అయ్యో మేమేం చేయలేదండి, మేమేం చేయట్లేదండి అంటున్నారు. కానీ నాకు నైట్ అంతా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇలా హస్తాల్లో పట్టుకోవడం. నేను అనుకున్నా వీళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారు, నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు అనుకుంటున్నా. అంటే నాకు ఇట్లా కదిలితే కూడా ఏదైనా సాఫ్ట్ దానిపైన కదిలినట్టు, అసలు కదలడం కూడా సరిగ్గా రావట్లే, కానీ మనం ప్రయత్నిస్తాం కదా, అప్పుడు కూడా ఒక సాఫ్ట్, చాలా అసలు చాలా టెండర్ దాంట్లో కదిలిన అనుభవం అనమాట. చాలా టెండర్గా ఇట్లా ఎవరో పట్టుకొని ఉన్నారు. అసలు నిజంగా దేవుడు మనం నమ్మితే ఆయన ఏ ఎక్స్టెంట్ గానే వెళ్తాడు. అదే అంటాడు కదా, ఆయన కుమారుణ్ణి కూడా మన కోసం అంటే ఆయన పెట్టుకోలేదు, ప్రశస్తమైన ప్రెషస్ చైల్డ్. అదే రోమపత్రికలో ఉంటుంది కదా 8:32 ఆ చదవండి మాది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? తన కుమారుణ్ణి ఎవరి కోసం అప్పగించాడంట? మన కోసం అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము అప్పగించడా. ఒకవేళ నేను సామికి ఎవరినైనా అప్పగిస్తున్నానంటే, నాకున్న కుమారుడు నేను అప్పగిస్తున్నానంటే, నాకు వారితో పాటు ఇల్లు ఇవ్వడం, లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులు ఇవ్వడం పెద్ద విషయమా? ఆలోచించండి, కాదు. ఎందుకంటే దానికి వారసుడైన వాడిని నేను అప్పగించేస్తున్నా. సో ఇంట్లో విషయాలు ఏమైపోతుందో, నా ఇంట్లో ఏమైపోతుందో అని ఆలోచించను. ఎందుకంటే నాకు అన్నిటికన్నా ప్రశస్తమైనది నేను ఇచ్చేస్తున్నా. సో తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నేను నా కుమారుణ్ణి మీకోసం అప్పగించేశాను, ఆయనతో పాటు నేను మీకు సమస్తము అనుగ్రహింపనా. ఆలోచించండి, ఆయనతో పాటు మీ లైఫ్లో ప్రెషస్ అయినది ఏది ఉంది, అది మీరు ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే ఇంకా వేరే ఒక ఇదా. నా లైఫ్లో చాలా డిఫికల్ట్ టైమ్స్ వచ్చినప్పుడు నేను ఒక్కటి ఆలోచిస్తాను, నా లైఫ్లో నాకు చాలా ప్రెషస్ అనేది రత్నాకర్ అనమాట నా లైఫ్లో. ఎందుకంటే నా అన్ని టైమ్స్లో ఆయన అన్ని అయి ఉన్నాడు. యాక్చువల్లీ దేవుడి తర్వాత నెక్స్ట్ ఎవరైనా వ్యక్తి నాకు హస్బెండ్గా ఉన్నాడు, క్లోజ్ ఫ్రెండ్గా ఉన్నాడు, ఒక బ్రదర్గా ఉన్నాడు, ఒక ఏమంటారు ప్రొవైడర్గా ఉన్నాడు, ఒక ప్రొటెక్టర్గా ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు నాకు చాలా ధైర్యం ఉండేది, అది వేరే లెవెల్ ఆఫ్ ధైర్యం. సో ఇవన్నీ ఉన్న తనని పోగొట్టుకోవడం ఒక చాలా వేరే ఇదన్నమాట. ఒక్కొక్కసారి నేను చాలా డిఫికల్ట్ టైమ్స్లో వెళ్ళినప్పుడు, నేను చాలా లోన్లీగా ఫీల్ అయినప్పుడు, లేకపోతే ఎవరైనా నాకు బ్యాడ్గా ట్రీట్ చేసినప్పుడు నేను ఏమనుకుంటా తెలుసా,
ఆయననే లేనప్పుడు నేను ఇంకా బతుకుతున్నానంటే ఇదొక విషయమా, అట్లా నన్ను నేను ధైర్యం తెచ్చుకుంటా. సో నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, మనం అన్నిటికన్నా ప్రెషస్ థింగ్ మనం ఇచ్చేసామనుకో, వేరేవి ఇవ్వడము పెద్ద విషయం కాదు. సో దేవుడు ఆయన ప్రెషియస్ థింగ్ని ఏమిచ్చాడు, తన కుమారుణ్ణి మన కోసం ఇచ్చేస్తాడంట. తన కుమారుని మన కోసం, తనతో పాటు నేను ఇంకా అన్ని ఇవ్వను అంటున్నాడు. సో ఆయన మన తండ్రిగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఆయన కుమారులు కుమార్తెలుగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఇష్టపడితే మన తండ్రి చిత్తం అన్నిటికన్నా ప్రయారిటీలో ఉంటుంది. తండ్రి చిత్తం అన్నిటికన్నా ప్రయారిటీ అయిపోతుంది. యేసుప్రభుకి ఏంటి ప్రయారిటీ? నా తండ్రి చిత్తం నెరవేర్చుటయే నాకు ఆహారం. ఆ పూల్ ఆఫ్ షైలో ఆ యొక్క కోనేటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క వ్యక్తిని స్వస్థపరిచాడు. చాలా మంది నొచ్చుకొని ఉండొచ్చు, చాలా మంది కూడా ఆయన దగ్గరకు వచ్చి ఉండొచ్చు. నువ్వు మమ్మల్ని కూడా స్వస్థపరచు, లేకపోతే మమ్మల్ని కూడా మేము ఇబ్బందులు ఉన్నా మాకు సహాయం చేయమనొచ్చు. కానీ తన తండ్రి చెప్పిన ఒక్క పని అయినా చేస్తాడు. నా తండ్రి ఏం చెప్తారో నేను అదే చేస్తానంటాడు. మనం ఒబీడియంట్ చిల్డ్రన్గా ఉన్నామా? నా తండ్రి ఏ చెప్తే అది చేస్తాను, రిస్క్ అయినా. ఎందుకంటే దాని రిజల్ట్ మంచిగా ఉంటుంది, మనకు కనిపించకపోవచ్చు. కానీ దేవుడు అంట, హీ నోస్ ఫ్రమ్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ అంట. ఇక్కడి నుంచి ఏం జరగబోతుందో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన చెప్పే మాట వినడం బెస్ట్. మనం తండ్రిగా అనుకుంటే ఆయన తండ్రిగా మనకు స్పందిస్తారు. మన ఆయన ఒక యజమానిగా ఉండాలి అంటే యజమానిలాగానే ట్రీట్ చేస్తాడు. యజమానిగా ఉంటే ఆయన హృదయం మనకి తెలియదు చాలాసార్లు. పిల్లలకి తన తండ్రి హృదయం తెలుస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నవారు, దగ్గరగా ఉన్న కరెక్షన్ అయిన వాళ్ళకే, అతి ప్రేమైన వాళ్ళకి దొరుకుతుంది. హల్లెలూయా. కరెక్షన్ వాళ్ళకి దొరుకుతుంది, కానీ అతి ప్రేమ కూడా ఎవరి పట్ల బాధ్యతగా ఉంటాడు తండ్రి. మంచి తండ్రి అయితే పిల్లల పట్ల చాలా బాధ్యతగా ఉంటాడు, రోషం కలిగి ఉంటాడు. పిల్లల జోలికి ఎవరిని రానివ్వడు. ఎందుకు? మనము ఎక్కువగా ప్రేమించి పెంచుకున్న కుక్క పిల్లలు పెట్టింది అనుకోండి, వెళ్ళి ట్రై చేయండి దాన్ని ముట్టుకోవడానికి, ఏం చేస్తుంది? ఖర్చు పెడుతుంది. ఎందుకంటే రోషం కలిగి ఉంటుంది. పిల్లల జోలికి ఎవరిని రానివ్వదు. నువ్వు నా యజమాని, నువ్వు నా ఇదే, కానీ నా పిల్లల జోలికి మాత్రం రావద్దు అంటుంది. సో అది పిల్లలు పెట్టినా యజమానులైనా భయపడతారు దాని దగ్గరికి వెంటనే వెళ్ళడానికి. ఎందుకు? పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో అది న్యాచురల్ ఇన్స్టింక్ట్. అంటే సొంతంగా ఉన్న అది ఎవరు చెప్తే వచ్చింది కాదు, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా తల్లి తండ్రులకి ఏంటంటే వచ్చేస్తుంది అది, పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎక్కడి నుంచి వచ్చింది అది? మనం చెడ్డవారమై ఉండి మనము ఇంత జాగ్రత్తగా ఉంటే మన పరలోకపు తండ్రి మన విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారు, ఏ విధముగా ఉంటాడు. మనం ఈ లోకంలో మనం భయముతోని చాలా సమకూర్చుకుంటూ ఉంటాం. మీరు ఆలోచించండి, ఎన్ని విషయాలు మనం భయంతో సమకూర్చుకుంటున్నాం. ఈ లోకంలో ఏదైనా క్రైసిస్ వచ్చిందంటే వెంటనే క్రైస్తవులు కూడా అదే భయముతో, ఈ లోకం పరిగెత్తుంటారు, క్రైస్తవులు పరిగెత్తుంటారు. ఒక్క నిమిషం ఆగి ఆలోచించారా? నేను కూడా పరిగెత్తే అవసరం ఉందా? నా తండ్రి నాకు సమకూరుస్తాడా? ప్రయత్నించాలంటే ఏదో మనం వదిలేసేయాలని కాదు, మనం ప్రయత్నిస్తాం. అయినా మనకి ఒక దక్కలేదనుకోండి, టెన్షన్ పడిపోయి వరి అయిపోయి ఏదో ఒక విధంగా, సపోజ్ సిలిండర్సే అనుకుందాం, ఏదో ఒక విధంగా బ్లాక్లో అయినా కొనేసుకొని ఆత్రమైపోతుంది. అవసరమా? నేను ప్రయత్నించాను, నాకు దొరకలేదు. అయితే ఏం చేయాలి? వెంటనే తండ్రి నువ్వు చూసుకుంటావు. నాకు వెంటనే ఏం గుర్తొస్తుంది అంటే, ఇజ్రాయెల్ని ఎక్కడ పెట్టాడంటే గోషన్లో పెట్టాడంట దేవుడు. వాళ్ళకి ఒక్క రోజు కూడా ప్రొవిజన్ తగ్గిపోలేదు. ఐగుప్తులో తెగులుందంట, ఇజ్రాయెల్లో మాత్రం సమాధానం ఉంది, వెలుగుంది. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఓకే నా ప్రయత్నం ఏం చేశాను, కాలేదు. సో నేనేం చేయాలి? దేవుడు ఎట్లా ఒక సమకూరుస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు వచ్చేస్తుంది. అది నేను అంత వరి వస్తుండే. మన తండ్రిని మనం అంత నమ్ముతున్నామా? తండ్రిని మనం నిజంగా అంత నమ్మితే ప్రతిరోజు మిరకల్ చూస్తాం. వై మిరకల్ స్టాప్డ్? బికాస్ we stopped trusting God, because we stopped depending upon God.
ఎందుకు అద్భుతాలు ఆగిపోయాయి అంటే మనము దేవుడి పైన అంతలా ఆనుకోవడం మానేస్తాం, అంతలా నమ్మడం మానేస్తాం. నేను నెగిటివ్ అనట్లేదు, నేను మనని మనం చేసుకుందాం, మనం ఆలోచిద్దాం. నా తండ్రి, నువ్వు నా తండ్రివి, నా పోషకుడివి. నేను చెప్తున్నా, నా సర్జరీ అయినప్పుడు నాకు ప్రాబ్లం వచ్చి మా మమ్మీ కొన్ని విషయాలు చేస్తుంటే నాకు నచ్చలేదు, అవి దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు. లేదు మా అంటే అయితే నేను వెళ్ళిపోతానని, నా సర్జరీ అయిన 10th డేనే, నేను తప్పు పట్టట్లేదు, తనలో పనిచేస్తున్న వేరేవి తనని అలా ప్రేరేపించాయి. సరే మా నీ ఇష్టం అన్న, వెళ్ళిపోయింది మా మమ్మీ, వదిలేసినాను. లిటరల్గా వండుకొని తినే ఓపిక లేదు, ఏం చేసుకునే ఇది లేదు. రత్నాకర్ వేరే పనుల మీద వెళ్ళాల్సి వచ్చింది. లిటరల్గా నాకు ప్రతిరోజు ఆహారం దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకరోజు అయితే అసలు లేదు, నేను ఒక నిమిషం ఏడ్చాను, దేవా మరి ఎట్లా ఇప్పుడు నాకు భోజనం అనగానే వెంటనే అనుకున్న ఇంకా అసలు ఇది కూడా అవ్వలేదు, వెంటనే ఆ రోజు శోభ వచ్చి డోర్ కొట్టి అమ్మ నేను వంట చేయాలని వంట చేసి వెళ్ళింది. నేను ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాను దేవుడు ఎలా కార్యాలు చేస్తాడు. కరోనా టైంలో ఎవరి వైపు రాలేము. సామిని చూసినప్పుడల్లా బాధేస్తుంది, చిన్నవాడు ఎలా హ్యాండిల్ చేస్తాడని. ఆ సమయంలో ఎంతో మంది, స్పెషల్ లక్ష్మి దాదాపు 1 నెల రోజు ఆహారం వండి రోజు పంపించేది. ఈవెన్ అందరు భయపడతారేమో కానీ రూత్ అయితే నా పక్కన కూర్చొని ఉండే నన్ను చూసుకుంది ఒక రోజు. అంటే ఎన్ని రోజులు చూసుకుందో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నాకు అసలు సోయలేదు. కానీ చెప్తున్నా, అలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది దేవుడు మన లైఫ్లో పెడతాడు, వాడుకుంటాడు, పంపిస్తాడు. ఆ టైంలో వాళ్ళు ఏంజల్స్ లాగా ఉంటారు మన లైఫ్లో. నిజంగా మనం తండ్రి పైన ఆధారపడడం నేర్చుకుంటే ప్రతిరోజు మిరకల్ చూస్తాం. నా లైఫ్ అయినా, మీ లైఫ్ అయినా, ఇంకెవరి లైఫ్ అయినా. కానీ టుడే ఈజ్ హి అవర్ ఫాదర్, ఆయన మన తండ్రియా. ఎంత ప్రాణ స్నేహితులు వచ్చినా ఏ తండ్రి కూడా తన పిల్లల్ని వదిలేసి, రెస్పాన్సిబుల్ ఫాదర్స్ గురించి మాట్లాడుతూ వదిలిపెట్టి వెళ్ళరు. మనం చెడ్డ వాళ్ళై ఉండి అది చేయకపోతే మన తండ్రి, పరలోక తండ్రి ఏంటంటే ఆయనకున్న పేరేంటి? మంచివాడు. హల్లెలూయా, మంచివాడు. మన దేవుడు మంచివాడు, మంచి తండ్రి. మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం, తప్పిపోయిన కుమారులాగా మనం కావాల్సినవి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఆ తప్పిపోయిన కుమారుడు ఒకసారి వెళ్ళాడేమో, కానీ మనం ఎన్నిసార్లు వెళ్తుంటామో. నేను ఎవరి గురించి నెగిటివ్ అనట్లేదు, నేను ఆ మాట మాట్లాడుతున్న నా గురించి కూడా అంటున్నాను. ప్రతిసారి తండ్రి ఏం చేస్తున్నాడు, అలాగే కౌగిట్లో తీసుకుంటాడు. నా పిల్లలు నా దగ్గరకు వచ్చారు. ఒకరోజు నేను కూర్చొని చాలా ఎమోషనల్గా అయిపోయి ఫీల్ అవుతా ఉన్నా. అయ్యో నా తండ్రి ఉంటే ఇలా జరిగేదా, నాకు తండ్రి ఉంటే ఇది జరిగేదా. తండ్రి అప్పుడు మాట్లాడారు, యాక్చువల్ తండ్రి ఏమన్నాడంటే, నేను నిత్యుడగు తండ్రిని. ఈ లోక తండ్రులు అయితే కొద్ది సమయం ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు, కానీ నేనేంటి? నిత్యుడగు తండ్రిని. నేను నీకు నిత్యుడగు తండ్రిని అన్నాడు. ఆ మాటకి వెంటనే నాకు ఏడుపు ఆగిపోయింది. నిజంగా కదా, నువ్వు నిత్యుడగు తండ్రివి. ఈ లోకంలో ఉన్న తండ్రులు కొద్ది సమయం, ఎంత మంచి వాళ్ళైనా కానీ కొద్ది సమయం వరకే ఉంటారు. ఈ లోకపరంగా మంచి తండ్రులు కూడా ఉన్నారు చాలా మంది, కానీ వాళ్ళు అన్ని సమయాల్లో మనకు తోడుగా ఉన్నారా? లేరు. కానీ మన పరలోకపు తండ్రి మన చేయి విడవడు, ఆయన మనతో ఉన్నాడు, మనతో నడిపిస్తాడు. ఈరోజు తండ్రి అంటాడు, ఇంకా సమయము ఉన్నప్పుడు తిరిగి రండి, నా దగ్గరికి తిరిగి రండి. యోవేల్లో ఉంటాడు, తిరిగి రండి, ఇట్స్ టైమ్ టు కమ్ బ్యాక్ హోమ్. ఏదైనా ప్రమాదం జరగబోతుందంటే ఏం చేస్తారు తల్లిదండ్రులు? పిల్లలకి వెంటనే ఫోన్ చేస్తారు. ఏమొస్తుంది ఆలోచన తల్లిదండ్రులకి? మనకి అన్ని తినడానికి ఉన్నాయా లేవా అని కాదు, నా పిల్లలు ఎక్కడున్నారు. పిల్లలు ఇంట్లో ఉంటే, పిల్లలు జాగ్రత్తగా ఉంటే ఒక తృప్తి. అందుకే తండ్రి కూడా ఈ లోకము మరి దాని ఇది గతించిపోయే టైం కల్లా ఏమంటున్నాడు? అందరు ఇంటికి రండి, పిలిపిస్తున్నాడు. కమ్ మై చిల్డ్రన్ కమ్,
టైమ్ ఇస్ నియర్. లోతు అంట, లోతు ఒక్కడే నీతిమంతుడు. ఆయనంట దేవుడు ఏం చేస్తాడు, మర్చిపోలేదు, జ్ఞాపకం చేసుకున్నాడంట. ఇష్టపూర్వకంగా లోతు ఎక్కడికి వెళ్ళాడు, సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్ళాడు. అది ఏదైనాలాగా అనిపించిందంట ఆయనకి. వెళ్ళాడు, అక్కడ ఇరుక్కున్నాడు. అబ్రహాముని బట్టి లోతుని జ్ఞాపకం చేసుకొని ఆయన దూతల్ని పంపించాడు. ఆయన ఇంకా ఆలస్యం చేస్తుంటే ఏం చేస్తారంటే దూతలు బయటికి లాక్కొని వచ్చారు. మనకు అర్థమవుతుంది, మన తండ్రి రెస్పాన్సిబుల్ ఫాదర్, అయినా రెస్పాన్సిబుల్ ఫాదర్. నేను ఈ లోకపరంగా నా తండ్రి గురించి చెప్పడానికి నేను చాలా సిగ్గుపడేదాన్ని. యాక్చువల్లీ మా నాన్న తన ఓన్ దాంట్లో తాగుడికి బానిస అయిపోయి చాలా భయంకరమైన స్టేట్లో ఉన్నప్పుడు స్కూల్లో ఫాదర్ గురించి అడిగితే నేను చాలా సిగ్గుపడేదాన్ని. నాకు భయం వచ్చేసేది. ప్రతి ఇయర్ స్కూల్లో రాగానే ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ మనం కొత్త కొత్త క్లాసెస్కి వెళ్తూ ఉంటాం కదా, వెళ్తున్నప్పుడు కొత్త క్లాస్ టీచర్ వచ్చినప్పుడు మా స్కూల్లో ఒకటి ఉండేది. ఫస్ట్ డే అందరు నిలబెట్టి అన్నీ అడిగేవాళ్ళు, వాట్ ఈస్ యువర్ ఫాదర్ అనే క్వశ్చన్. ఆ క్వశ్చన్ వస్తుంటే నేను భయపడిపోయేదాన్ని. నాకు ఇష్టం ఉండేది కాదు ఆ క్వశ్చన్ ఫేస్ చేయడం. ఫస్ట్ డే స్కూల్కి నాకు ఇష్టం ఉండేది కాదు. నాకు ఎవరు నా ఫాదర్ అనే దాని గురించి అడిగితే నాకు చాలా భయం వచ్చేసేది, చాలా చిరాకు వచ్చేసేది. ఈ లోకపరంగా అలా ఉండొచ్చు మనకి, అభ్యంతరకరమైన ఇది. కానీ పరలోకపు తండ్రిని చూసినప్పుడల్లా మనకి మన హృదయము కృతజ్ఞతతో నిండిపోతుంది. ఎందుకు, ఆయన లాంటి వారు ఎవరు లేరు. ఒక్కరోజు కూడా ఆకలితో విడిచిపెట్టలేదు. ఒక్కరోజు కూడా మనల్ని ఆయన ప్రొటెక్ట్ చేయకుండా ఆయన ప్రొటెక్షన్ దాటిపోతే అది మన తప్పు. ఆర్ ఆయన ఒక ప్రాబ్లం ఎలా చేశారంటే దానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలా మంది ఎందుకు దేవా అడగడం చాలా తెలివి అనుకుంటారు. ఈ లోకపరంగా కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు అడగక్కర్లేదు. కొన్నిసార్లు మనం ఏం చేయాలి, నమ్మాలి. ఆయన బలిష్టమైన చేతుల కింద ఏంటంటే మనము తగ్గించుకోవాలి. మనం తగ్గించుకోవడం అంటే ఏంటి అర్థం, సమర్పించుకోవడం. తగ్గించుకోవడం అంటే సమర్పించుకోవడం, అప్పగించేసుకోవాలంట. మొత్తం అప్పగించేసుకుంటే ఆయన ఏం చేస్తాడు, మంచి తండ్రి, గొప్ప తండ్రి. ఆయన చేయలేదంటూ ఏది లేదు. కానీ మనకి ఎంత అవసరమో ఆయన అంత ఇస్తాడు. కొన్నిసార్లు మనం యాక్చువల్లీ ఆయన వాక్యం నుండి అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. చాలామంది వాళ్ళ సెల్ఫ్లో మనం ఎంత ఇండల్జ్ అయిపోతామంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. అందుకే దేవుడు మన జీవితం ఎంత గొప్ప అద్భుతం చేసినా దాంట్లో ఆనందించలేకపోతాం. ఎందుకు, మన సొంత ప్రయత్నాలు, మన సొంత ఆశలు మనకు ఉంటాయి కాబట్టి. లేకపోతే మనం కంప్లీట్గా దేవుడికి సరెండర్ అయ్యామనుకోండి, మన లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా, ఏది జరిగినా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఏ పాటి వాడనయ్యా నేను, ఏ పాటి దానన్నయ్యా. మనం సనుగుతూ గొనుగుతూ ఉన్నాం, మనం అసంతృప్తిగా ఉన్నామంటే మనం ఆలోచించాలి, నేను ఇంకా నా తండ్రి పైన పూర్తిగా నమ్మట్లేదు. తండ్రి పైన పూర్తిగా విశ్వాసం ఉంచుకోవట్లేదు. నా తండ్రి చిత్తం చేయటమే నాకు ఆహారము, నాకు ఇంకేం వద్దు. నా తండ్రి ఇది వద్దంటే నాకు వద్దు. ఎంత మంచిదైనా ఎంత ఇదైనా అబ్రహాం లైఫ్లో ఆయన సమర్పించేసుకున్నాడు. కానీ మనిషి కదా, కొన్నిసార్లు మార్గం తప్పిపోతుంటే దేవుడు కలగ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన తండ్రి. అబ్రహాంకి అర్థం కావట్లేదేమో కొన్ని విషయాలు. సారాని అప్పగించేశాడు. ఎందుకంటే మనం ఆలోచిస్తే సాతాని యొక్క ఆలోచన చూడండి, ఆ సీడ్ని చెరిపేయాలని. అబ్రహాము ద్వారా ఆశీర్వాదం రాబోతుంది, దాన్ని ఎవరు ఆ గర్భము దాల్చి దాన్ని మోయాల్సిన సారాను పాడు చేయాలని చూస్తున్నాడు వాడు, చెరిపేయాలని. అందుకే సన్స్ ఆఫ్ గాడ్ మ్యారీడ్ ద డాటర్స్ ఆఫ్ మ్యాన్ ఉంటుంది. మనం చూసే పడిపోయిన దూతలు ఏం చేస్తారంట, మరి స్త్రీలను ఈ లోకపరంగా ఉన్నప్పుడు నోవా కాలంలో
వారిని వివాహం చేసుకున్నాడు. ఎందుకు? వాళ్ళ ఏదో వీళ్ళంటే ఇష్టమే కాదు. రీజన్ ఎంత వీక్ వాళ్ళు యాక్చువల్లీ సూపర్ న్యాచురల్ బీయింగ్స్ కదా. మన వీక్ ఉమెన్ ఎందుకు ఇష్టపడతారు? ఎందుకంటే సీడ్ని కరప్ట్ చేయాలని ఒక ఉద్దేశం. ఆ యొక్క ఏదైతే సీడ్ రాబోతుందా అని సారా విషయంలో కూడా మరి అదే జరగబోతుంటే తండ్రి ఏం చేశాడు? కలగజేసుకున్నాడు. ఎనీథింగ్ దట్ పర్టైన్స్ దట్ విల్ కరప్ట్ అవర్ సాల్వేషన్. ఒకవేళ మనం ఆయన పిల్లలుగా ఉండి కొన్నిసార్లు మనం తప్పిపోతున్న మార్గాలు ఉంటే ఆయన ఏం చేస్తాడు? కలగ చేసుకుంటాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనకుందా? ఏమన్నాడు అబ్రహాము? నా ప్రవక్త ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో అన్నాడు అబీమెలెకుతో. యాక్చువల్లీ చూస్తే ఆ సమయంలో యథార్థత కలిగిన నీ పని చేస్తా అంటాడు అబీమెలెకు రాజు. దేవుడు దాన్ని అట్లెట్లా అంటున్నావు అనలేదు, ఎందుకంటే నిజంగానే ఆయన యథార్థమైన హృదయంతో చేశాడు. కానీ ఆయన వెనకాల పనిచేస్తున్న శక్తి ఏంటి? సాతానుడు. ఏంటి వాడి ఉద్దేశము? అబ్రహాము ద్వారా వారసుడు, సారా ద్వారా వారసుడు రాబోతున్నాడని చెప్పి, అబ్రహాము ద్వారానే అయితే మరి హాగర్ ఆల్రెడీ కుమారుని కనింది కాబట్టి వారసుడు అయిపోవాలి. కానీ ఎవరి గర్భము ద్వారా తేబోతున్నాడు దేవుడు? సారా గర్భము ద్వారా. కాబట్టి అది కరప్ట్ చేయాలని అనుకున్నాడు, కానీ ఏమైందంట? కరప్ట్ చేయలేకపోయాడు, ఎందుకంటే దేవుడు కలగజేసుకున్నాడు. దీన విషయం చూస్తే తన కుమార్తెగా తప్పిపోయింది, తన తండ్రి ఆజ్ఞను పాటించలేదు. ఆ సమయంలో వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్కడికంటే అక్కడ వెళ్ళకూడని సమయంలో ఆమె ఏం చేసిందంట? వెళ్ళింది. తన వల్ల ఎంత మందిని చంపడానికి రావాల్సి, ఎంతమంది చంపబడ్డారు ఒక డిసొబీడియన్స్ వల్ల. అయినా తండ్రిగా మరి బ్రదర్స్గా ఏం చేస్తారు? ఆమెను ప్రొటెక్ట్ చేస్తారు, ఆమె ఆనర్ని కాపాడని చేశారు. బట్ విత్ అ కాస్ట్. మన అవిధేయత, మన తిరుగుబాటుతనాన్ని బట్టి, మన మొండితనాన్ని బట్టి తండ్రి కూడా ఒక కాస్ట్ చెల్లించవలసి వచ్చింది. ఏంటది? తన సొంత కుమారుడు. కానీ అది ఇవ్వడానికి కూడా ఆయన వెనుతిరగలేదు. మన తండ్రి మనని రక్షించడానికి సమర్థుడు. ఈ లోకపరంగా మనం అనుకోవచ్చు, చాలా మంది పిల్లలు కొంచెం ప్రౌడ్గా ఉంటారు. మా డాడీ అది, మా డాడీ ఇది. మీరు ఏమైనా చిన్నపిల్లల్ని కదిలించండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళ డాడీ గురించే. మమ్మీ అన్ని చేసినా కానీ ఎక్కువ డాడీ గురించి చెప్పుకుంటారు పిల్లలు. ఎందుకు? మా డాడీ ఇది, మా డాడీ అది. మీరు ఎప్పుడైనా చిన్న పిల్లలు వాళ్ళ కన్వర్జేషన్స్ విన్నారా? నేను కొంతమంది విన్నప్పుడు నవ్వు వస్తుంది నాకు. వాళ్ళు కూర్చొని డాడీస్ గురించి మాట్లాడుకుంటుంటారు. మా డాడీ ఇది చేస్తాడు, మా డాడీ అది చేస్తాడు, మా డాడీ ఇది. వాళ్ళకి అదొక గర్వం, అదొక ప్రైడ్. ఎన్నిసార్లు మనం చెప్పుకుంటాం ఆ విషయం? మై ఫాదర్, నా తండ్రి. చాలాసార్లు మనం సిగ్గుపడతాం అనుకుంటాం. నన్ను తృణీకరిస్తే నేను ఏమని తృణీకరిస్తా అంటాడు యేసు. మనం ఆయన తృణీకరించడం మనకు ఆప్షన్ ఇవ్వట్లేదు. మన జీవితంలో కలుగజేసుకోవడానికి మనము ఆప్షన్ ఇవ్వట్లేదు. క్రానికల్స్ ఆఫ్ నార్నియా చూసినప్పుడు ఎడ్మండ్ గురించి ఉంటుంది కదా, ఎంతమంది చూసారో? ఎడ్మండ్ ఏం చేస్తాడు? ఆశ పడుతుంది. వైట్ విచ్ ఎవరు? సాతానుకి అదనమాట. సో ఏం చేస్తుంది? ఆశ పెడుతుంది, వాడిని బాగా ఇచ్చేసి నీకు కావాల్సిన ఇస్తాను, నేను మంచిగా చూసుకుంటాను, రథంలో ఎక్కించుకొని వాడికి మంచి మంచి టాఫీస్ ఇచ్చి ఏం చేస్తుంది? ఆకర్షించుకుంటుంది. ఎప్పుడైతే ఆ లైన్ క్రాస్ అయిపోతాడో ఏమంటది? అప్పుడు వాడిని ఇలిటరేట్ చేయడము ఆరంభిస్తుంది. ఎంతవరకు అంటే తిరిగి మరి అస్లాన్ వాళ్ళ యొక్క, అంటే అస్లాన్ ఇస్ టైప్ ఆఫ్ జీసస్ అక్కడ. సో చూస్తే రక్షించి తీసుకొచ్చిన ఏమంటది? వచ్చి వాడు నా సొత్తు నాకు ఇవ్వమంటది. అపరాధం చేసిన వాళ్ళు నాకు చెందిన వాళ్ళు కదా, నువ్వు నాకు తిరిగి ఇవ్వమంటది. మనం చాలాసార్లు అది గుర్తించాము. కష్టము కలిగిన, నష్టము కలిగించిన సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎంత మటుకు మనం యోబు జీవితం చూస్తే ఎంత మటుకు అన్ని తీసేసుకున్నాడంట. కానీ యోబు మాత్రం ఆ విషయంలో దేవునికి వ్యతిరేకంగా వెళ్ళకుండా పాపం చేయలేదంట. ఆయన దేవునికి వ్యతిరేకంగా వెళ్ళుంటే పాపం చేసేవాడు, వెళ్ళలేదు ఆయన. వి చూస్ లాట్ ఆఫ్ టైమ్స్. ఇస్కరియోతు యూదా గురించి చెప్తామేమో, ఆయన అయితే యేసు ప్రభుని
30 వెండి నాణాలకు అమ్మేసామని. కానీ మనం ఎన్నిసార్లు అమ్మేస్తాము? ఆయన ఒక్కసారి అమ్మేశాడు. మనము ఆయన మాటని మనం ఆయన తండ్రిగా తృణీకరించిన ప్రతిసారి ఆయన ఏం చేస్తున్నాం? అమ్మేస్తున్నాం. దెర్ ఇస్ నో ఇన్ బిట్వీన్. విశ్వాసంలో మధ్యస్థంగా ఉండడం లేదు. మధ్యస్థంగా ఉండడం ఇంకా డేంజరస్. మధ్యస్థంగా ఉన్న వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళు పట్టించుకోరు, వీళ్ళు పట్టించుకోరు. ఒక దేశ సరిహద్దులో మధ్యలో ఉన్నారనుకోండి, ఎన్ఓసిలో ఏమవుతుంది? ఆ దేశం వదిలేస్తుంది, ఈ దేశం వదిలేస్తుంది. వాళ్ళు ఎటు కాకుండా అయిపోతారు. అట్లన్నమాట. సాతానుడు వాడు అటువంటి అవకాశాల కోసమే చూస్తూ ఉంటాడు. కానీ కానీ మన తండ్రి చాలా గొప్పవాడు, మంచివాడు. అందుకే అంటున్నాడు, ఈ లోకంలో మీరు ధనాన్ని సమకూర్చుకోకండి, నా దగ్గర సమకూర్చుకోండి. పరలోకంలో ఎవరున్నారు? మన తండ్రి. మీరు నా దగ్గర ధనం సమకూర్చుకోండి. ఏమవుతుంది? మనం ఆయన దగ్గర ధనం సమకూర్చుకుంటే అది చాలా సేఫ్గా ఉంటుంది. హల్లెలూయా. సేఫ్గా. ఫస్ట్ థింగ్ మనం దాన్ని సమకూర్చుకోవడానికి ఫస్ట్ థింగ్ ఏంటి? విశ్వాసం. సెకండ్ థింగ్ విధేయత. విశ్వాసము, విధేయత ధనం సమకూర్చుకోవడానికి. ఆయన వాక్యమును ఉన్నట్టుగా నమ్మడం. దావీదు ఈ విషయంలో చాలా తెలివిగలవాడు. ఎందుకంటే దేవుడు ఆయన తప్పు చేసినా కానీ ఏమంటాడు? నేను దేవుడి చేతిలోనే పడతాను. నువ్వు చంపినా, నువ్వేం చేసినా నేను నీ చేతిలోనే పడతాను. ఎందుకంటే ఆయన మర్సిఫుల్ గాడ్, ఆయన కనికరం గల దేవుడు. యోబుడు అంటాడు, నన్ను ఈవెన్ ఇఫ్ యూ మేక్ మీ టు పీసెస్ అయినా కానీ నేను నిన్నే ప్రేమిస్తాను, నిన్నే స్తుతిస్తాను అంటాడు. మనకు ఆ ఇది ఉందా? కొట్టినా నన్ను ఏం చేసినా నేను నిన్నే ప్రేమిస్తాను. ఇవాళ రేపు పిల్లలకి పిల్లలు ఎలా ఉన్నారంటే, ఏదైనా కొట్టారనుకో పిల్లలకి తల్లిదండ్రులకు ప్రేమ లేదు. వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తే అబ్బా మా మమ్మీ డాడీ చాలా ప్రేమిస్తారు. అదే మనం కూడా చేస్తుంటాం కొన్నిసార్లు మన తండ్రితో. మనం అడిగినవి ఇస్తే ఆయనని అబ్బా ప్రేమిస్తాం. అడిగినవి ఇవ్వకపోతే ఆయన పైన అలుగుతాం. ఆయనని మనము అలగడం అంటే ఏంటి? నేను అడిగింది నువ్వు చేయలేదు. లేదు, మన తండ్రి మంచివాడు. నువ్వు ఆలోచించక మునిపే, నేను ఆలోచించక మునిపే మన అక్కర్లను ఎరిగినవాడు. కానీ ఈరోజు మనం ఆ ఛాలెంజ్ తీసుకోవడానికి సిద్ధముగా ఉన్నాము. ఆర్ వి రెడీ? ఇట్స్ అ ఛాలెంజ్. ఎందుకంటే సాతాను వేరే టైప్ చూపిస్తుంది, చూపిస్తుంటుంది మనకి, వేరే పిక్చర్ ఇస్తుంటుంది. నువ్వు ఇది తీసుకున్నావా, ఇది చేసావా, ఇలా అయిపోతుంది. అది చూపించిన దానికి ఏమైపోతాం? మనం భయపడిపోతాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఒక్కసారి మనం పరీక్షించుకుందామా? ఈ ఉదయకాలం ఒకసారి అడుగుదామా? ఆర్ వి రెడీ? మనం సిద్ధంగా ఉన్నామా? మన తండ్రికి మనం అడగక మునిపే మన అక్కర్లు ఎరిగిన తండ్రికి ఈ లోకపరంగా మనం ఏమి సమకూర్చుకోకలేదు. ఎంత పెద్ద కరువు వచ్చినా నా తండ్రికి నేను సమర్పించుకుంటే ఆయన నన్ను పోషిస్తాడు. ఈ లోకంలో వచ్చే కరువు, ఈ లోకంలో వచ్చే ఇబ్బందులతో నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను పరలోక వారసత్వం కలిగిన దానను వాడను. ఎస్, నేను ఆయన లోబడితే కొంత శ్రమ కలుగుతుండొచ్చు. ఇట్స్ ఓకే. మనతో మనం మాట్లాడుకుందాం. ఇట్స్ ఓకే. నేను దేవుడిని నమ్ముతాను. నా తండ్రి నా పోషకుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా పట్ల వ్యాజ్యమాడే దేవుడు. నన్ను బట్టి మనతో ఎవరైనా యుద్ధానికి వస్తే ఆయన యుద్ధం చేస్తారంట. మనకు ఆహారం కరువైతే ఆయన పోషకుడిగా మారిపోతాడు. ఎవరైనా మనని అవమానించాలి, మనని చేయాలని ఆయన దాటి రావాలి సంగమం. నిజంగా మనం ఆయన పిల్లలుగా ఉంటే ఆయన తను అనుమతించినవి ఏవి కూడా మన లైఫ్లో జరగవు. ఎస్, ఈ దినం మనం ఒక తీర్మానం తీసుకుందామా? నిజముగా నాకు నీ అద్భుతాలు కావాలి.
అయితే నువ్వు అద్భుతాలు చేయగల తండ్రివని నేను నమ్ముతున్నాను. నిజముగా ప్రభా, నేను నమ్మితే నేను అనుదినము నీ యొక్క అద్భుతాలను చూస్తాను ప్రభా. యేసు ప్రభు తల్లి అయిన మరియా అద్భుతాలను ప్రత్యక్షంగా చూసింది. తను చూసినవన్నీ తన హృదయంలో దాచుకుందంట. అంటే రోజు ఎన్ని అద్భుతాలు చూసిందో ప్రభు తను. ఎస్ లార్డ్, నేను నమ్మింది నీ యొక్క మాటను నమ్మింది ప్రభు. నేను నమ్మే యొక్క కృపను మాకు దయచేయండి. కానని విందులో ప్రభా నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు ఆయన చెప్పినదంతా చేయండి అని తను ఆజ్ఞాపించింది సేవకులకు ప్రభు. ఎస్ లార్డ్, నీ అద్భుతాలు మేము చూడాలంటే నువ్వు చెప్పింది మేము చేయాలి ప్రభు. ఈ లోకంలో ప్రభు 80% ఆఫ్ అవర్ టైం మేము ఈ లోకం వెనకాల పరిగెత్తడంలో గడిపేస్తున్నామేమో ప్రభా, క్షమించండి. యాక్చువల్లీ ఇట్ షుడ్ బి ద అదర్ వే రౌండ్. 80%, 100% నిన్నునే మేము తృప్తిపరచాలి, నిన్ను సంతోషపరచాలి. దేవుని రాజ్యమైన నీతిని మొదట వెతకండి, అప్పుడు సమస్తం మిమ్మల్ని వెంబడిస్తాయన్నావు ప్రభు. నిజముగా తండ్రి, నేను ఆ విషయంలో నేను ఫెయిల్ అయిపోయాను ప్రభు. ఇదిగో నాయన, ఈ సమయంలో తీర్మానం తీసుకోవడానికి సహాయం చేయండి. Let us not fail you, God, in our lives. మీ యొక్క మాటలు మా లైఫ్లో నిష్ప్రయోజనంగా ఉండడానికి వీల్లేదు తండ్రి. ఇదిగో నేను విల్లింగ్గా ఉన్నాను ప్రభు. నీ మాటలు నాలో మాలో ఫలించును గాక. ఈ వారమంతా మేము నన్ను సన్నిధిలో వేచి ఉండుతుండగా ప్రభు, నన్ను నిజముగా నీ యొక్క పిల్లలుగా, నువ్వు మా తండ్రిగా ఆ యొక్క రిలేషన్షిప్ని మరలా రెస్టోర్ చేయమని అడుగుతున్నాను. రెస్టోర్ ద రిలేషన్షిప్ లార్డ్. అది ఎక్కడ బ్రేక్ అయిందో మాకు తెలియదు, కానీ ప్రభా నేను తండ్రిగా మేము నమ్మడం మానేసిన సమయాన్ని బట్టి మేము క్షమాపణ అడుగుతున్నాం. నేను కూడా క్షమాపణ అడుగుతున్నాను ప్రభు. రెస్టోర్ దట్ ఇన్ అవర్ లైఫ్స్ గాడ్, రెస్టోర్ దట్. నన్ను తిరిగి సమకూర్చమని అడుగుతున్నాం. ఆ యొక్క నేను సంబంధాన్ని నువ్వు మా తండ్రిగా, మేము నీ కుమార్తెలుగా, కుమారులుగా ఆ యొక్క సంబంధాన్ని రెస్టోర్ చేయమని అడుగుతున్నాం. హల్లెలూయా. అందరం నిలబడి ఒక తండ్రి దేవా అన్న సాంగ్ పాడుకుందాం. ఫస్ట్ టీం కూడా ముందుకు వచ్చి ఇక సాంగ్లో నడిపించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సంగమా మనం సమర్పించుకుందామా తండ్రి. ఎక్కడ బ్రేక్ అయిందో ఈ రిలేషన్షిప్ నాకు తెలియదు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడాలని మీరు నమ్ముతే, నిజంగా మరలో ఒకసారి దేవుడు ప్రేరేపిస్తున్నాడని నమ్ముతూ నా 2 చేతులు చాపి, ఒక చిన్న బిడ్డ ఎలా అయితే తండ్రి మరి ఒడిలోకి వెళ్ళడానికి ఆశపడుతుందో ఆ విధంగా మనం సమర్పించుకుందాము. Thank you, Jesus. Hallelujah. Thank you, Lord. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదను.
నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమైనా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమైనా. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. హల్లెలూయా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మన రెండు చేతులెత్తి చిన్న పిల్లల వలె మనం ఆయనకు సమర్పించుకుందామా. అయ్యా, ఐ లవ్ యూ మై ఫాదర్, లవ్ యూ ఫాదర్. అవును ప్రభువా, నీవు మొదట మమ్మల్ని ప్రేమించావు కాబట్టి మేము మిమ్మల్ని ప్రేమిస్తుంటున్నాం. ఎస్ లార్డ్, యూ లవ్డ్ us first, oh God. థ్యాంక్ యూ జీసస్. మేము పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు మమ్మల్ని చూచాయి ప్రభువా. మా పట్ల విస్తారమైన ఆలోచనలు కలిగి ఉన్న దేవుడవి. Nobody can beat you in that, oh God.
ఎవరు కూడా దాన్ని దాటి వెళ్ళలేరు ప్రభా. నీవు మా పట్ల కలిగి ఉన్న ఆలోచన ఎంతో గొప్పవి అన్నావు ప్రభు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ తండ్రి, వందనాలు. మేము పిండముగా ఉన్నప్పుడు నీవు చూచావయ్యా. అది తలుచుకుంటే మాకు భయము, ఆశ్చర్యము కలుగుతుంది. థ్యాంక్ యూ. ప్రతి క్రమానికి పూర్ణ హృదయముతో ఆయన కృతజ్ఞతస్తులు చెల్లిద్దామా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై ఫాదర్. తండ్రి వందనాలు. నేను నీ ప్రణాళికలో ఉన్నందుకు నీకు వందనాలు. నన్ను నువ్వు ప్రేమించినందుకు నీకు వందనాలు. నీ కుమారుణ్ణి ప్రభువా మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ కుమారునితో పాటు సమస్తం మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరం నోరు తెరిచి మీ స్వరం ఆయన సన్నిధిలో వినపడనివ్వండి సంగమా. Let us thank him. Thank you Jesus. Thank you. Thank you. Thank you Jesus. Thank you. Thank you. నేను నీతో మాకున్న సంబంధం ఎక్కడైనా చెడిపోయి ఉంటే ప్రభా, ఇదేనమ్మా అది మా వల్లనే మాకు తెలుసు ప్రభా, నాకు తెలుసు. సరి చేయమని అడుగుతున్నామయ్యా. మరలా సమకూర్చుకోమని అడుగుతున్నాం. ఇదిగో నాయన మేము ఇష్టపడుతున్నామయ్యా నీకు సమర్పించుకోవడానికి. మేము ఇష్టపడుతున్నాం నిన్ను నమ్మడానికి ప్రభు. నీ ఒడిలోనే మాకు సుఖమయ్యా. నీ ఒడిలోనే మాకు సుఖం, ఇంకెక్కడ లేదు ప్రభు. తప్పిపోయిన కుమారుని చూచినప్పుడు నాయన తండ్రి, నాయన నీ హృదయము ఎంతో ఆనందించి పరిగెత్తుకొని పట్టుకొని ముద్దాడి ప్రభు తిరిగి తన స్థితికి అవుతని తండ్రి మరలా హెచ్చించిన దేవుడు. థ్యాంక్ యూ జీసస్. ఎస్ లార్డ్. నీ తండ్రి యొక్క హృదయాన్ని మేము అనుభవించాలి ప్రభు. లెట్ దట్ బి మేనిఫెస్టెడ్ ఇన్ అవర్ లైఫ్స్ గాడ్. అది మా యొక్క జీవితాల్లో మేము చూచుదుము గాక. నేను అవును తండ్రి, పరలోకపు తండ్రి మా యొక్క పరలోకపు దేవుడు మా తండ్రి అన్నది ప్రతి ఒక్కరు గ్రహించే విధంగా మా లైఫ్స్ ఉండను గాక ప్రభు. Let your light so shine that people may see your good works and glorify God in heaven అన్నావు ప్రభు. అంతేనా? నేను మేము చేసే పనులను బట్టి మీ వెలుగుని ప్రకాశింపనేమన్నాడు. అప్పుడు ప్రభువా నేను వాటిని బట్టి ప్రభువా పరలోకమందున మీ తండ్రి మహిమపరచబడు విధముగా ప్రభా మీ సత్క్రియలు ప్రభా కనపడమన్నారు ప్రభు. ఎస్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆ విషయాల్లో మాకు ప్రత్యక్షతను దయచేయండి. నీ నామం ఎలా మహిమపరచాలో ఆ ప్రత్యక్షత మాకు దయచేయండి అయ్యా. మాకు తెలియదేమో ప్రభు అయ్యా, మేము నేను ఆ విషయంలో నేను అంతని మందబుద్ధి గల వారిగా ఉన్నామేమో. నాయనా మాకు సహాయం చేయమని అడుగుతున్నా. మా తండ్రిని ఎలా మహిమపరచాలో మాకు నేర్పించండి తండ్రి. మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామయ్యా. మంచి కుమారులాగా, మంచి కుమార్తెలు మీ చిత్తానికి మేము అప్పగించుకుంటున్నాం. మేము మా అర్పణలు మీకు అంగీకారంగా ఉండు కాక అని యొక్క సమయంలో మమ్మల్ని మేము నాయన అర్పించుకుంటూ ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.